భిన్న బాధలను ఎదుర్కొనుట. కొలస్సీ 2వ అధ్యాయము 8 వచనము నుండి 23 వచనం వరకు. ఉపోద్ఘాతము మరియు విశ్లేషణ. పౌలు క్రీస్తు ఆధిపత్యము సర్వసమృద్ధిని గూర్చి ఇంతకు మునిపే వివరించి ఉన్నాడు. క్రీస్తు ఆధిపత్యమును గూర్చిన వర్తమానం ఇట్లా ముగించెను. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరపడుచు, కృతజ్ఞతలు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండు నడుచుకునుడి. ఆయనను అనుసరింపక మనుషులు పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండినేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరునూ సంపూర్ణులయ్యున్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సుయున్నాడు. కొలస్సీ 2:6-10 వచనాలు. పౌలు కొలస్సీలకు తెలియజేసిన దాన్ని బట్టి వారు అవసరతలన్నిటికీ క్రీస్తే జవాబనియు, ఆయన యందు కలిగియున్న విశ్వాసమే వాటిని అనుగ్రహించిననియు వారికి తెలియపరచగోరెను. మోసకరమైన మర్మములు మరియు మానవ సంబంధమైన తత్వ వారికెంతమాత్రమును అవసరమైనది కాదు. క్రీస్తుని గూర్చియు క్రైస్తవ విశ్వాస సిద్ధాంతమును గూర్చియు కలిగియున్న సమృద్ధికి మరి దేనినో అంటకట్టపోనిన అబద్ధ బోధలను గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. హేతువాదమును గూర్చిన ప్రమాదము. అబద్ధమును హానికరములైన సిద్ధాంతములు. క్రైస్తవ విశ్వాస సంబంధమైన సిద్ధాంతములో మానవ సంబంధమైన తత్వజ్ఞానమును చొప్పించుగోరిన అబద్ధ బాధకులను పౌలు ఖండించుట ప్రారంభించియున్నాడు. కల్పిత తత్వము, మానవ జ్ఞానము మరియు హేతువాదము క్రైస్తవ విశ్వాసములో గాని సిద్ధాంతములో గాని కానరాదు. దీని చేర్చుట ద్వారా క్రీస్తు సమస్య సమృద్ధి ఉన్నాడు అను దానిని తక్కువ చేయుటకైన భయంకర ప్రయత్నమై ఉన్నది. ఇదెంతమాత్రము క్రొత్తదియు అసమానమైన సమస్య కానే కాదు. మానవుడు తన స్వకీయ జ్ఞానమును ఆధారము చేసుకొని ఎల్లప్పుడూ ప్రయత్నించుచునే ఉన్నాడు. దాని మూలముగా హేతుబద్ధముగా లేదా దేవుని వాక్యమును దూరపరచుటకై ప్రయత్నమయ్యున్నది. తత్వజ్ఞానముతో కూడిన వాదన చేత దేవుని ఆజ్ఞలకు భిన్నముగా దేవుని వాక్యము వివరించుట జరుగును. దీని మూలముగా దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయుటకు ఆస్కారముండును. ఈ రీతిగా తన మనస్సాక్షిని నెమ్మలపరచుటకు ప్రయత్నించును. దాని మూలముగా దేవుని చిత్తమును తృణీకరించినను ఏమాత్రమును నేరమని ఎంచనివానిగా. దేవుని వాక్యమును మనుషుడు కలిపి చెరుపుట ద్వారా దాని స్థానములో స్వచిత్తమును స్థాపించపోనుకొనును. దీనినే మనుషుని జ్ఞానమునకు సింహాసనము వేయుటయని చెప్పవచ్చును. అనేకులైన మతనాయకులలో ఇదేమి విజయమని తీరచూడగడును. ఇదే స్థితిని అనేక శాఖలలో నేడు చూడగలము. ప్రజలను మరియు ఆయా సంస్థలను అదుపు చేయుటకు గాను ఆయా శాఖల నాయకులు ఈ రీతిగానే చెప్పుదురు. ఒక కార్యమును నిర్వర్తించుటకు ఏర్పరచబడిన గురుపీఠములలో తగిన ఉపదేశము పొందును, లేనిచో అతడు ఉత్తీర్ణుడు కాడు. దీనిని అనేకులు ప్రాముఖ్యమైనదిగా నమ్ముదురు. అందుకే తగిన స్కూళ్ళలో చేరి ప్రత్యేకమైన విద్యార్హతలు కలిగిన వారి యొద్ద తర్ఫీదు పొందుదురు. ఇదే వైదిక యాజకత్వప భావనయున్నది. ఎవరైనను తగిన విద్యాభ్యాసమునంది అర్హుడైనచో అతడి యాజకత్వం పొందదగును. అట్ల కానిచో అతడి మంచి చెడ్డలను వేద వెలుగులో ఎరిగినవాడు కానిచో అనర్హుడగును. యాజకుడు ప్రత్యేకమైన వ్యక్తి. ప్రత్యేకమైన విద్యాభ్యాసము కలిగినందున తగిన జ్ఞానముతో ప్రజలను సరైన మార్గములో నడిపించుటకు తగినవాడును. అందుకే విద్యార్హత కలిగియుండుట ప్రాముఖ్యమని
అనేక శాఖల వారు నమ్ముచున్నారు. ఆయనను అనుసరింపక మనుషులు పారంపర్యచరమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకుని పోవాడు ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కొలస్సీ 2:8. మోసగించుట అనే పదమునకు సముద్రుల దొంగల వలె దోపుడు చేయుట అని అర్థము. అబద్ధ బాధకులు క్రైస్తవుని మోసపు మాటలతో వంచించి తను ఆత్మీయంగా సమకూర్చుకున్న జ్ఞాన జన్మ హక్కు నుండి దూరము చేయుటకు మానవ తత్వజ్ఞానముతో దోపిడీ చేయును. తాత్వికుడు అనగా జ్ఞానమును ప్రేమించువాడు. గ్రీకులో ఫిలియో అనగా ప్రేమ మరియు సోషియో అనగా జ్ఞానము. జ్ఞానమును ప్రేమించుట నేరము కాదు. అయితే క్రొత్త నిబంధన ఉద్దేశమును బట్టి మనుష్యుడు దేవుని జ్ఞానమును కోరువాడై ఉండును. యాకోబు 1:5. దేవుని జ్ఞానమును ఆయన వాక్యమును ధ్యానించుట ద్వారా లభించును. మానవ జ్ఞాన కేవలము మానవుని హేతువిధమై ఉన్నది. అందుకే తత్వము లోక సంబంధమైన మూలములను వివరించుట మానవుని ప్రయత్నమై ఉన్నది. పౌలుని బట్టి మానవ తత్వము మానవ ఆచారములపై ఆధారపడి ఉన్నది. దీనినే మానవ సంబంధమైన పారంపర్య పద్ధతులను ఆధారము చేసుకొనవలదని వాక్యము సెలవిచ్చుచున్నది. దీనిని బట్టి ఈ పదమునకు కథోట్ అని అర్థము, అనగా మానవ తత్వమునకు మూలము. మానవ కల్పిత ఆచారములై ఉన్నవి. మానవ ఆచారములకు లోకము తప్పు లేదన్నట్లు తత్వము అనే పదములోనూ తప్పు లేదు. అయితే వీటిలో మంచి తత్వములు చెడ్డ తత్వములు ఉన్నట్లే మంచి సాంప్రదాయములు చెడ్డ సాంప్రదాయములు ఉన్నవి. ప్రభువైన యేసు వారి తత్వములో మానవ కల్పితము లేదా అది దేవుని యొద్ద నుండి వచ్చిన భిన్న తత్వమై ఉన్నది. ఈ రెండు తత్వములు ఒకదానికొకటి భిన్నముగానున్నవి. దేవుని తత్వము మనుషుని తత్వమునకున్న భేదమును మనుషుడు గ్రహించవలసిన ప్రాముఖ్యత ఉన్నది. యేసు మరి అపోస్తలులకు కొన్ని సాంప్రదాయములున్నవి. సాంప్రదాయం అను మాటకు సంప్రాప్తించినది అని సాధారణ భావము. ప్రభువైన యేసు వారి సాంప్రదాయము లేక ఉపదేశములు అపోస్తలులు పొందిరి. వారి నుండి క్రైస్తవులకు అందించబడెను. దెసలోనికలోని విశ్వాసులకు పౌలు ఇట్లు చెప్పును: సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టిడి. 2 దెసలోనిక పత్రిక 2:15. ఈ ఉపదేశమును పౌలు దేవుని యొద్ద నుండి పొంది ఏ మార్పులు చేయకయే దెసలోనికలోని విశ్వాసులకు అందించును. పౌలు బోధించినవి దేవుని యొద్ద నుండి పొందినవి గనుక అవి మానవ కల్పిత సాంప్రదాయములు కావు. కొలసీ సంఘములో ప్రవేశించిన అబద్ధ బాధకులు వారికి వ్యర్థమైన మోసకరమైన తత్వజ్ఞానము చేత అనగా దేవుని వాక్యము నుండి ఇవ్వబడిన వాటిని బోధించుచున్నారు. గనుక వాక్యమును వంచనతోనూ తప్పుడు భావముతోనూ చెప్పుట ఆస్కారమున్నది. అయితే ఈ అబద్ధ ఉపదేశకులు భావము లేఖనము ఆధారము చేసుకున్న స్థితి కాదు. అవి అంధకారమైన మానవ మనసు నుండి తలెత్తిన కారణములే కాని దేవుని మనసు నుండి కలిగినవి కావు. దేవుని నుండి కలిగినది ఏదేనను వ్యర్థమును నిష్ప్రయోజనమై ఉన్నది. అబద్ధ బాధకుల తత్వజ్ఞానమును దేవుని ప్రత్యక్షతల స్థానములో ఈ లోక సంబంధమైన నియమములను ప్రవేశపెట్టుట యగును. ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనగా ప్రారంభ సిద్ధాంతముల నుండి ఉత్పన్నమైనవి. ఉదాహరణకు ఏబిసి అనునివి అక్షరమాలలో అనగా మొదటి అక్షరముల నుండి మిగిలిన అక్షరముల వరకు కలుగును. పౌలుగారు వాదించిన ప్రాముఖ్య విశేషమేమనగా అబద్ధ బాధకుల యొక్క జ్ఞానము కేవలము మూలము నుండి కలిగినది, అనగా పసిపిల్లల జ్ఞానము వంటిది. ఒక వయసు వచ్చిన వాడు యోచించిన యోచనకు అది దిగుస్థాయే కలిగియుండను. అబద్ధ ఉపదేశకులు తత్వజ్ఞానమంతయు ఈ లోక సంబంధమైన మూలమును ఆధారము చేసుకున్నవే గాని క్రీస్తును ఆధారము చేసుకున్నవి కాదు. క్రైస్తును నడత పౌలు చెప్పునట్లు క్రీస్తునందు వేరుపారినదై ఇంటివలే కట్టబడుచు విశ్వాసమందు స్థిరపరచబడుచున్నది. కొలస్సీ 2:7.
క్రైస్తవులు లోకమునందు కాక క్రీస్తునందు వేరుపారిన వారై ఉండవలెను. అబద్ధ బోధకులు క్రీస్తును అనుసరించిన వారు కారు. వారి జ్ఞానము క్రీస్తునందు వేరుపారినది కాదు. అబద్ధ ఉపదేశకులు యేసు, రక్షణ మరియు క్రైస్తవ జీవితమును విరర్ధకమైనదిగాను ప్రాథమికమైనదిగాను క్రీస్తు లేని మానవ కారణములతో ముడిపెట్టబడినదిగా నుండి కొలసీ సంఘమును ప్రభావితము చేయగోరిరి. ఈ అబద్ధ ఉపదేశకులను గూర్చి పౌలు మాట్లాడుచు వారిది మోసకరమైన తత్వజ్ఞానమని హెచ్చరించును. ఇతర అనువాదములలో వ్యర్థమైన మోసము లేక నిరర్ధకమ మోసము అని చెప్పబడను. పౌలు వివరించినట్లు ప్రాపంచిక మూలమును భావమును గూర్చి మానవ ప్రయత్నములను బట్టి కేవలము వ్యర్థమైన ఉపదేశములను చెప్పబూనుదురు. నేడు పౌలు సజీవుడు యుండినచో పరిమాణం సిద్ధాంతములను గూర్చి ఏ రీతిగా వివరించియుండునో అది అకస్మాతమా లేక నాస్తికత్వమా? ఏదైనను పరిణామ సిద్ధాంతమును గూర్చి తత్వము కేవలము వ్యర్థమైనదని అబద్ధము. కొలసీ సంఘములో ప్రవేశించిన అబద్ధ ఉపదేశకులు వారి వ్యర్థ అబద్ధములతో క్రైస్తవులకు వారి యొద్ద జవాబున్నదని చెప్పుదురు. వారి వ్యర్థవాదనలను బట్టి లోక సంబంధమైన మూలమర్మములను ముసుగును తీయగలమన్నట్లును మరియు దేవుని గూర్చిన లోతైన మర్మములను సహా తెలియమర్చినట్లు తమ ఒక గూర్చి తాము చెప్పుకుందురు. వారు నేడు అబద్ధ ఉపదేశకులుగాను అనగా మేరీ బేకర్ ఎడ్జ్ క్రిస్టియన్ సైన్స్ మూవ్మెంట్, ఎలన్ జి వైట్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్, జోసఫ్ స్మిత్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సైంట్స్ అబద్ధ ఉపదేశకులు నమ్మునది ఏమనగా రక్షణకు అవసరమైన జ్ఞానము వారు అందించగలరు అనేది. అయితే క్రైస్తవ్యమునకు నూతన జ్ఞానము లేదా నూతన ఆచారములు అంటగట్టన అవసరత లేదు. లేఖన సత్యములను విప్పుటకైనను ప్రత్యేక తాళపు చెవి ఏదియూ లేదు. క్రైస్తవ్యమును చౌకగా దొరక కల్పిత బోధలు ఎను పట్టుల ద్వారా మెరుగుపరిచేయుటకు ప్రయత్నముతో పనిలేదు. పౌలు తిమోతికి మరియు రోమీలకు రాసిన పత్రికలలో సత్యమునకు ఈ ఆలోచన భిన్నమైనది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి పత్రిక 3:16-17 వచనాలు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాటల వలన కలుగును. రోమా 10:17. ఒక వ్యక్తి రక్షణ కొరకు అవసరమై ఉన్నదని క్రీస్తు ఆయన యందల విశ్వాసము మాత్రమే. దేవుని వాక్యమందలి విశ్వాసము క్రీస్తునందు రక్షణ అనుగ్రహించును. అంతేగాని మానవ తత్వము దైవజ్ఞానముతో కలిగినది కాదు. ప్రతి క్రైస్తవుడు ఎదుర్కొన్న సమస్యలను గూర్చి పౌలు వివరించి ఉన్నాడు. ఈ సమస్య వ్యక్తిగతముగాను ప్రత్యేకమైన గుంపునకు చెందినది కాదు. క్రీస్తు శరీరము సంఘం విభాగపెట్టుటకు ఇదే ప్రధానమైన సమస్య. నేటి క్రైస్తవ శాఖయే ఇదే ప్రధానము. క్రైస్తవులందరూ ఒకే క్రీస్తు శరీరములో సమకూర్చబడవలసిన వారు. అదే విశ్వాసులు సమకూర్చు ఆయన క్రీస్తు శరీరము. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వల్లనే ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మీయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. ఎఫెసీ 4:3-6. క్రీస్తు శరీరము విభిన్న శాఖల ద్వారా ముక్కలాయను. చిన్న చిన్న సిద్ధాంతముల మూలముగానే ముక్కలు ముక్కలుగా విడదీయబడును. లోకములో 300 భిన్నమైన క్రైస్తవ శాఖలున్నవి. వాటి భిన్న సిద్ధాంతములున్నవి. ప్రతి సిద్ధాంతము లేక నియమము మానవ కల్పితములు. క్రైస్తవుడు ఐక్యపరచకుడికి ఒకే ఒక ఆధారము మత సంబంధమైన అధికారము కాదు, గాని దేవుని వాక్యమును మాత్రమే అయ్యున్నది. ఒకే ఒక ఆధారము
దేవుని వాక్యము గాని మనుషుల జ్ఞానము కాదు. దుర్బాధను గూర్చి నీతిని సాధించుట. కొలసీ సంఘములోని సమస్యలు తప్పనిసరిగా ప్రశాంత వాతావరణంలోని నష్టమేమీ లేదన్నట్లు ఎవరైనా తప్పనిసరిగా చెప్పగలిగిన సత్యము. యేసే తిరిగిలేని మాదిరే ఉన్నాడు గనుక ఎవరైనాను ఆయన పోలియుండుటకు ఏదైనా చేయవలసి ఉండును. ఆయనను మాదిరి చేసుకొనుట ఎంత ప్రాముఖ్యమై ఉండునో చెమటోడ్చి పనిచేయుట ద్వారాను మంచిదిగా నుండుటకు శ్రమపడవలసి ఉన్నది. ఆ రీతిగా చేయుటలో దినదినము దేవుని ప్రార్థించవలసినది ఏమనగా చేయవలసినంతగా చేయునందున క్షమించమని వేడుకొనవలసి ఉన్నది. మరింత నిష్ఠగా చేయ ప్రయత్నింతును ప్రమాణము చేయవలసి ఉన్నాము. శ్రమపడి పనిచేయుటకు ప్రయత్నించుట వలన దేవుడు నిన్ను క్షమించిననియు నీ శ్రమతో కూడిన పని వలన దేవుడు నిన్ను అంగీకరించిననియు నమ్మవచ్చును. ఈ విధమైన మనస్తత్వము కొలసీ సంఘములో బయటపడి ఉన్నది. ఈ విధమైన మనస్తత్వం వలన ఒక వ్యక్తి తన పనితనము వలన నీతిని సమకూర్చుకొనవచ్చును అను తలంపుచే నిండియున్నది. ప్రజలు శ్రమపడి పనిచేయుటలో కొన్ని పుణ్యకార్యములు చేయుట వలనను వారు క్రీస్తును పోలినవారు కాగలరని నమ్ముదురు. ఈ విధమైన ఆలోచన వలన క్రైస్తవులు తమకు తామే నీతిమంతులము కాగలమని నమ్మకం కలిగియుందురు. మరి యొక్క భిన్నమైన ఆలోచన ఏమనగా క్రైస్తవులైన వారు ప్రత్యేకమైన జ్ఞానం కలిగిన గురువులు మరియు నాయకులు ఉపదేశము ద్వారానే పరలోకమును స్వతంత్రించుకొనుదురని, అట్టివారు పరలోకమును గూర్చిన గొప్ప దప్పిక కలవారు. వారు సాధారణముగా కొన్ని నియమాలను మరియు పద్ధతులను అవసరమనే జాబితా కలిగిన వారే వాటిని అనుసరించుట వలన పరలోకములో ప్రవేశించుదని చెప్పుదురు. ఆ జాబితాలో మీరు చేయవలసినవి చెప్పబడును. అంతేగాక ఎక్కడికి వెళ్ళవలనో లేక వెళ్ళకూడదో అవి చేర్చబడి ఉండును. మరియు ఫలానా వేడుకలు చేయుట లేక చేయకుండుట గూర్చి హెచ్చరించుటతో పాటు ఏది ధరించవలనో అది నిర్ణయించబడును. అయితే క్రైస్తవుడు పరిశుద్ధుడిగా ఉండి క్రీస్తు వల్ల అంగీకరించబడుటకు తప్పనిసరిగా అనుసరించవలసిన ఉదాహరణలు వందలాది చెప్పబడును. ఈ నియమములు మరియు ప్రత్యేకమైన పద్ధతులు క్రైస్తవ సహవాసములో భాగముగా అనుసరించవలననియు రక్షణ పొందుటకు అవసరమనియు ఈ దుర్బాధకులు ఉపదేశింతురు. ఆచార ప్రమాదము. ఈ తత్వం గూర్చి ఉపదేశములో ఒక సమస్య ఉన్నది. అదేమనగా క్రైస్తవ్యములో ఇది చేయవలనని అది చేయకూడదని నిబంధనలను అనుసరించవలనని చెప్పుదురు. అయితే క్రైస్తవ్యములో ఈ విధముగా చేయవలననేది యేసుప్రభు వారి ఉద్దేశం కాదు. అందుకే మానవ కల్పిత తత్వజ్ఞానము మరియు లోకజ్ఞానము ఒక మనిషిని ఏ రీతిగా ప్రభావితము చేయునో ఉన్నది. పౌలు చెప్పియున్నాడు. కొలస్సీ 2:16-17-23 వరకు. మనుషులు పారంపర్యాచారము ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరింప చేయును. ఇదే తాత్పర్యముతో అతడు చేసినది ఉపదేశమనగా అన్నపానముల విషయములోనైనను పండగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చినెవనికి అవకాశమియ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడైన దేవతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తను శరీర సంబంధమైన మనుషుల వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ళు చేతను నరముల చేతను పోషింపబడి అతుకుబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించుట చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకొనుడి చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైన ఎంచబడుచున్నవే గాని శరీరిచ్చ నిగ్రహ విషయములోనైనను ఏమాత్రమును ఎన్నిక చేయతగినవి కావు. కొలస్సీ 2:16-23. మత సంబంధమైన ఆచారములను పాటించుట వలన.
పౌలు కొలసీ సంఘమునకు హెచ్చరికతో కూడిన ప్రోత్సాహిత్యమును దుర్బాధకుల బోధన అనుసరించి కొన్ని ఆహార నియమములు లేదా పానీయములు మరియు కొన్ని దినాచారములు అనుసరించుటలో దూరముగా ఉండవలని కోరియున్నాడు. క్రైస్తవ్యంలో పాత నిబంధనను అనుసరించి ప్రధానముగా బాధ్యత వహించవలసిన దానిలో చేయుటకు కూడా జరుగును. పరిసయ్యులకైతే చేయుట చేయకపోవట ఉన్నది సమస్య పరిపూర్ణమతమైనది. అయితే దేవుని ప్రధాన ఉద్దేశము నిరంతరము ఏమై ఉన్నదనగా తన పిల్లలైన వారు చేయవలసినదే చేయవలనది మూలమై ఉన్నది. దావీదు చెప్పినట్లు, నీవు బలిని కోరువాడు కావు, కోరుని ఎడల నేను అర్పించదను. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తన 51:16-17 వచనములు. క్రైస్తవ్యమంతయు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అయ్యున్నది. అది కట్టడలను అనుసరించి ఉన్నది కాదు, క్రీస్తును మాత్రమే అనుసరించినది. ప్రతి క్రైస్తవునిలో క్రీస్తు మాత్రమే నివసించవలసిన వాడుగా ఉన్నాడు. అదే క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశము. క్రీస్తే క్రైస్తవుని జీవితములో సింహాసనాసీనుడిగా ఉండి ఆయనే సమస్తమును నిర్వర్తించేవాడైనచో ఏమి జరుగును? నేను అని స్వభావము సిలువేయబడిన యేసుప్రభువుగాను యజమానుగా ఉండును. ఆ స్థితిలో ప్రతి క్రైస్తవుని నడత స్వతహాగా క్రీస్తును పోలినదిగా ఉండును. క్రీస్తు మహిమ నిరీక్షణయ్యున్నాడు. కొలసీ 1:27. మహిమ నిరీక్షణయ్యున్నది క్రీస్తు ఒక మనుషునిలో నివసించుట వలన జరిగినది. అతడు క్రీస్తు శక్తి చేతను మరియు సాకారము చేతను నీతిమంతునిగా నడుచున్నట్లు చేయును. అనుభూతివాదము. క్రొత్త నిబంధన పత్రికలు మొదటి శతాబ్దము క్రైస్తవుడును ఎదుర్కొనిన సమస్యలకు పరిష్కారముగా రాయబడి ఉండెను. అంతేగాని ఏమి చేయవలనో ఏమి చేయి వీలు కాదో అని వాటిని కూర్చిన కట్టడలు మరియు నియమాలను గూర్చి ఇతరులు సహా రాసి ఉండలేదు. ప్రతి సమస్యకు ఒక విధమైన పరిష్కారము తెలియజేశాను. ప్రతి పాపము మరియు శోధన జయించుటకు క్రీస్తు ద్వారా జయించగలరు. యేసే ముందుగా నున్నవాడు, సర్వాధికారియు మరియు క్రైస్తవ జీవితంలో మొదటివాడుగా అయ్యుండవలెను. క్రీస్తు వారి ప్రధాన ఉపదేశమును క్రీస్తును పోలియుండుటయే గాని చేయుటే కాదు. యేసు చెప్పును, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెచరమలు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వాళ్ళ క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్లు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు ఒక మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపున ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 7:15-20 వచనాలు. దేవుడు నువ్వు ఏమయ్యున్నావో అనే విషయములో ఆలోచన కలిగి ఉన్నాడు. నీవు ఒకవేళ ముళ్ళ పొదలో ఉండి కట్టడలన్నింటినీ అనుసరించుట వలన మంచి ఫలములను నీయజాలవు. ఒక మనుషుడు యాపిల్ చెట్టునకు నాగజముడి చెట్టును అంటకట్టి దాని నాగజముడి చెట్టును పిలవజాలడు. చెట్టు దాని ఫలమును బట్టి తెలియబడును. అటువలనే ఒక వ్యక్తి బాహ్యముగా క్రైస్తవునిగా అగపడినను తన అంతరంగ స్వభావమే లెక్కించబడును. కొన్ని కట్టడలను నియమాలను అనుసరించుట వలన తన హృదయస్థితిని క్రమపరచుకొనజాలడు. ఇదే నియమము పాత నిబంధనలో సహా చెప్పబడును. రాయి మీద చెక్కబడిన పాత నిబంధన గూర్చి ఇర్మియా ప్రవక్త మాట్లాడియుండును. అయితే దేవుడు క్రొత్త నిబంధన చేయదని ప్రవచింపజేశాను. ఇర్మియా 31:31-34 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధనను వంటి నిబంధన కాదు. నేను వారి పనిమిటినైనను వారు ఆ నిబంధన భంగం చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే.
వారి మనసులలో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసెదను. యెహోవా వాక్కు. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు. మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనొందుదురు అని తమ పొరుగువారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారు పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవాకు. మరి యొక్క పాత నిబంధన భాగం చెప్పినది ఏమనగా, నూతన హృదయమును మీకిచ్చెదనను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి ప్రతిదీ తీసివేసి మాంసపు గుండెని మీకిచ్చెదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిని, నా విధులను గైకొను వారిని గాని మిమ్మను చేసేదను. యేస్కేలు 36:26-27. అంతరంగములో దేవుని ఆత్మను కలిగి ఉన్న క్రీస్తే తన జీవితములో సర్వాధికారి కావలను. అప్పుడు క్రైస్తవుడు దేవుని నియమములను మరియు ఆజ్ఞను జాగ్రత్తగా నిర్వర్తించువాడై ఉండవలెను. అందువలనే ఆయన పిల్లలు ఆయన చిత్తమును స్థాపించవలసి ఉండును. అందుకే దేవుని ఆజ్ఞ హృదయములో రాయబడును. అందువలన ఆయన ఆజ్ఞను పాటించేవారగుదురు. అందుకే క్రైస్తవులు క్రియల మూలముగా జీవించుట కాక ఆయన పిల్లలుగా అనుసరించుట వలన జీవించువారు ఇండుటను. కట్టడలను ఆజ్ఞలన్నిటినీ అనుసరించుట వలన ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడు, అతని రక్షణ మెరిచిపడదు. యేసు చెప్పును, అటువలనే మీరును మీకు ఆజ్ఞాపించబడిననియు చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనను. లూకా 17:10. కొలసీ సంఘములోని దుర్బోధకులు వారి తప్పుడు అవగాహన వల్ల పిల్ల చేష్టల వలనైనను సిద్ధాంతములను ఆధారము చేసుకొని సత్యమును తృణీకరించుదురు. వారు పదార్థ సంబంధమును మరియు ఆత్మ సంబంధమైన స్థితిగల తేడా అనుగ్రహించుచున్నారు. అందుకే కొలసీ సంఘమును సత్యమును గ్రహించమని వేడుకొని ఉన్నారు. ఏలైనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరము క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులయ్యున్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. కొలసీ 2:1-10. వారి రక్షణ విషయములో సంపూర్ణ స్థితి నందుట యేసుక్రీస్తునందు మాత్రమే నున్నది, ఎరిగి ఉండవలసి ఉన్నది. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో నున్నది. క్రీస్తు ప్రతి క్రైస్తవునిలో నివసించుచున్నందున ఆయనలోనే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రైస్తవుడు కలిగి ఉన్నాడు. శరీర ఆత్మ కలిసియుండ ఆస్కారము లేదని జ్ఞాన సంబంధమైన సిద్ధాంతములకు ఇది సంపూర్ణముగా విభేదించుచున్నది. రక్షణ పొందుటకు క్రైస్తవునికి ఏ విధమైన జ్ఞాన సంబంధమైన లేక మానవ సంబంధమైన సిద్ధాంతముతో పనిలేదు. క్రీస్తు మాత్రమే సరిపడినవాడు కనుక క్రైస్తవులందరూ క్రీస్తులో సంపూర్ణులయ్యున్నారు. మోషే ధర్మశాస్త్రమునకు విధేయులగుట. కొలసీ సంఘములో ఒకదానికంటే ఎక్కువ తప్పుడు సిద్ధాంతములను ప్రవేశపెట్టుటను గూర్చి పౌలు హెచ్చరించియున్నాడు. గ్రేషియన్ ఆచారముల నుండి తప్పుడు ఉపదేశములను ఉపదేశించును, అది మానవతత్వమును ఓడించును. అటువలనే యూదా సంబంధమును మత సంబంధమ విధానము ప్రవేశపెట్టబడును, అనగా మోషే చెప్పిన ఆచారములను అనుసరించుటయున్నది క్రైస్తవ సహవాసమునకు పరీక్షగా చెప్పబడిను. పౌలు చెప్పినట్లు ఏలైనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులయ్యున్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందును శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందిరి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకు ఇండుట వలన మీరు మృతులయ్యుండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకి విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద
చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధాలుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచెను. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చినవనికి అవకాశం ఇయ్యుకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. కొలసీ పత్రిక 2:9-17 చేతులతో చేయబడిన సున్నతి ఆచారమును గూర్చిన పౌలు మాట్లాడియుండలేదు. అది ఆత్మ సంబంధమైన సున్నతి. శరీర సంబంధమైన క్రియకు బదులుగా చెప్పబడును. శరీర సంబంధమైన సున్నతి నిబంధనకు గుర్తుగా చెప్పబడును. దానివలన ఒక వ్యక్తి దేవునికి సహవాసములోనికి చేర్చబడును. ఇది అబ్రహాము సంతానమును గూర్చి చెప్పబడును. అది 17:1-27 ఆత్మ సంబంధమైన సున్నతియే అదే విషయమును తెలియజేయుచున్నది. దీనివలన దేవునితో సహవాసం గలవారు మగుదురు. వారు ఆత్మ సంబంధమైన జాతి లేక కుటుంబంలో సభ్యులగుదురు. ఇది శరీర సంబంధమైన కుటుంబము సభ్యత్వమునిచ్చుచున్నది కాదు. క్రైస్తవులకు సున్నతి అనగా రాజ్యము చేయుట మరియు యాజకత్వం నందుట ఆత్మ సంబంధమైనది. 1 పేతురు 2:5-10 క్రైస్తవులు ఆత్మీయముగా దేవునితో ఐక్యపరచబడినవారు గనుక వారు తప్పనిసరిగా ఆత్మ సంబంధమైన సున్నతి పొందవలసి ఉన్నారు. దీనిని గూర్చియే పౌలు చెప్పినది చూడవలసి ఉన్నది. ఎందుకనగా శరీరమును అస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము కావలనియుంటే నేను శరీరమును అస్పాదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును అస్పాదము చేసుకుని దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఫిలిప్పీ పత్రిక 3:3-4 పౌలు చెప్పిన సున్నతి ప్రాచీన స్వభావము నుండి విముక్తులను చేయును. శరీర సంబంధమైన పాపములు. ఈ సున్నతి మానవ సంబంధమైన హస్తములతో చేయనిది కాదు గాని క్రీస్తులో బాప్తిసమునందు ఒక వ్యక్తి సమాధి చేయబడుట ద్వారా క్రీస్తు వలన కలుగును. అయితే బాప్తిసమే సున్నతి అని పౌలు చెప్పుట లేదు గాని బాప్తిసమందు సున్నతి జరుగునది ఉండుగాను. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కొలస్సీ 2:12 ఆత్మ సంబంధమైన సున్నతి ఒక వ్యక్తి బాప్తిసమునందుట ద్వారా జరుగును. ఒక వ్యక్తి యొక్క జీవితములోని శరీర సంబంధమైన పాపము దీని ద్వారా కత్తిరించుట ముందుగుర్తుగా నుండును. కత్తిరించ అనుడినది సున్నతి చిహ్నముగా నున్నది. పౌలు ఇదే వాదనను గూర్చి రోమా సంఘమునకు రాసి ఉన్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తులలో మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగనే మనము నిత్య జీవం గల పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టిదమే. రోమా 6:4 దీన్ని బట్టి ఒక వ్యక్తి బాప్తిసం పొందుట ద్వారా ఆత్మీయమైన సున్నతిలో పాలువాడు అతని విశ్వాసం వలన పాపము నుండి విముక్తి నొందినవాడాయెను. పౌలు ఆత్మీయ సున్నతిని గురించి మరో ఒక అడుగు ముందుకు వేసి కొరింథీ సంఘమునకు ఉపదేశించున్నాడు. 2 కొరింథీ పత్రిక 5:14-15 మరియు 17 మరియు 21. అతను చెప్పినదేమనగా క్రీస్తు మరణము సమాధి మరియు పునరుత్థానం వలన దేవుడు ఏమి చేసినో దానినే క్రైస్తవులకు సహా చేస్తున్నాడు. ఒక మనుషునికి యేసు చేసినట్లే విశ్వాసము ద్వారా ఆయన యొద్దకు వచ్చిన వారికందరికీ చేస్తున్నాడు. అయితే అది ఎప్పుడు సంభవించును? అది బాప్తిసము జరిగియుండును. ఆ కార్యము అనగా పాపము నుండి విడుదల పొందుటకు దేవునితో సహవాసం కలిగియుండుటకు అవసరమయ్యున్నది. అందుచేత ప్రభువు చెప్పినది గమనించుము. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలని ఆజ్ఞాపించను. అవి వారికి బోధించుడి.
ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పును. మత్తయి సువార్త 28:18-20 గనుక సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుచు అనేకులను శిష్యులుగా చేయుచు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమును బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొన వలనని ప్రభువు బోధించుచున్నాడనేది ప్రభువని యేసు వారి ప్రత్యక్షమై ఆజ్ఞయున్నది. యేసు ఆజ్ఞాపించిన వాటినన్నిటికీ వెనువెంటనే విధేయత చూపవలసి ఉన్నాము. బాప్తిసము ఆత్మీయ సున్నతికి రుజువుగా ఉన్నందున విశ్వాసని తండ్రైన దేవుని సహవాసములోనికి చేర్చుచున్నది. ఆయన సన్నిధి మరియు శక్తి మన యందు నివసించుచున్నచో ఆయన కోరినదంతయు నెరవేర్చగలుగుదము. దానివలన నా జీవితము ఆయన చిత్తము చేయుటకై గాని నా చిత్తము చేసుకున్నట్టుకు ఆశార్మంగా ఉండదు. క్రైస్తవుడు యేసువారి ఆజ్ఞలను పాటించుటకు లోబడనిచో అతని జీవితమును ఫలములివ్వని చెట్టు ముళ్ళను ఇచ్చియుండినట్లు క్రైస్తవుడు వ్యక్తిగతముగా మృతుడై క్రీస్తును తన జీవితమునకు ప్రభువుగాను యజమానుగాను చేసుకొనవలసి ఉన్నాడు. పౌలు చెప్పినట్లు క్రైస్తవుడు జయకరమైన జీవితమును జీవించుటకు మానవతత్వము మరియు మానవ కల్పిత కట్టడముల వలన జరిగినది కాదు. ఆయన చెప్పినట్లు నేను క్రీస్తుతో కూడా సిలివేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. గలతీ 2:20 క్రైస్తవునిలో క్రీస్తు జీవించుచున్న ఎడల అతని నుండి కలిగిన ఫలము క్రీస్తును పోలినదిగా ఉండును. అతని జీవితములు ఫలములు ఫలించి చెట్టు వలె ఫలములనే ఫలించిన గాని ముళ్ళను ఫలములను ఇయ్యదు. అటులనే అతడి జీవితమంతా ఉండును. క్రీస్తులో నడుచుట కొలస్సీ 3:1-17 విశ్లేషణ. కొలస్సీ పత్రికలో ధ్యానించిన గత పాఠములలో పౌలు క్రీస్తు ముందుగా ఉన్నాడనియు ఆయన సర్వాధికారనియు వివరించియున్నాడు. క్రీస్తు సరిపడినవాడు కాదని ఉపదేశించిన దుర్బాధకులకును అతను ఎదిరించి ఉన్నాడు. అంతేగాక క్రీస్తు శిలువలో రక్షణార్థముగా చేసిన కార్యము మానవాళికి సరిపడినదని రుజువు చేసి ఉన్నాడు. మనిషిని ప్రత్యేకమైన జ్ఞానమును గాని దర్శనములను గాని ఆచరణములు గాని కట్టడ గాని లేదా నియమావళను గాని అవసరం లేదని చెప్పుచున్నాడు. క్రీస్తు సర్వసంపూర్ణత పౌలు ఈ క్రింది రీతిగా క్రోడీకరించి ఉన్నాడు. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించే విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారమును విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతలు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునడి. కొలస్సీ 2:6-7 క్రైస్తవునిగా గుర్తింటికైనను 7 విషయములు. ఎవరైతే యేసు యొద్దకు వచ్చి ఉన్నారో వారు తప్పనిసరిగా తమ రక్షణ కొనసాగించుటలో కొన్ని విషయములు నెరవేర్చవలసిన వారుగా ఉన్నారు. ప్రతి వ్యక్తి విశ్వాసముతో క్రీస్తు యేసుపై ఆధారపడవలసి ఉన్నాడు. తన జన్మ, జీవితము, మరణము, సమాధి, పునరుత్థానము, ఆరోహణము మరియు పట్టాభిషేకము అన్నిటిలో ఆధారపడవలసి ఉన్నాడు. క్రీస్తు చేసినది ఏదైనా అది సరైనది మరియు సంపూర్ణమైనది. ఏదైతే క్రీస్తునందు సిద్ధపరచినదో దానికి మరి ఏదియూ మనుషుడు చేర్చవలసిన అవసరత లేదు. అయితే క్రీస్తు చేసిన దానిలో ఏదియూ తీసివేయత తగినది కాదు. విశ్వాసముతో దేవుడు అనుగ్రహించిన కృపావరమును స్వీకరించవలసి ఉన్నాడు. అంతేగాను అది ఎంతమాత్రమును కట్టడలు మరియు నియమావళులు లేదా హేతుబద్ధమైన ఆజ్ఞలను చేర్చరాదు. మరియు తన కలలుగా ఎంచిన తత్వము, మానవ కల్పిత ఆచారములు లేదా యోధా సంబంధమైన నియమావళను ఆటంకట్టరాదు. యేసు చేసిన దానికి మనుషుడేమైనను చెప్పగోరినిచో అతడు ప్రాథమికముగా యేసు చేసినదే సరైనది కాదనియు అసంపూర్ణమైనదేను స్థాపించువాడుగా నుండును. యేసు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన రక్షణ అసంపూర్ణమైనదైనప్పుడు మిగిలిన విషయములు దానికి చేర్చవలసి ఉండును. కొలస్సీ సంఘము మొదటి విశ్వాసముతో క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఏవైతే చెప్పబడలేదో
వాటిని ఇప్పుడు చేర్చవలనని వినుచున్నారో అవి దుర్బోధలని పౌలు వాదించుచున్నాడు. కొలస్సీ 2:13-23 వచనాలు. అపోస్తలుల ఉపదేశమందు ఈ చేర్చబడవలనన్న కట్టడలను గూర్చి ఎన్నడనూ చెప్పియుండలేదు. యేసు తన శిష్యులతో సత్య సంబంధమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవోవు సంగతులను మీకు తెలియజేయనని చెప్పును. యోహాను 16:13. దుర్బోధకులు బోధించు కట్టడలు, నియమావళులు మరియు హేతుబద్ధమైన ఆజ్ఞలు ఈ సర్వసత్యములో భాగము కాదు. ఈ సర్వసత్యము పరిశుద్ధాత్ముడు అపోస్తలులకు నేర్పించెను. ఈ సర్వసత్యము దేనిదైతే అపోస్తలులు పరిశుద్ధాత్మ వలన పొందిన ఉపదేశించురో దానినే క్రొత్త నిబంధన తెలియజేయుచున్నది. అనగా అపోస్తలులు ఉపదేశము చేయనిదే సర్వసత్యము. అదే బైబిలు ఉపదేశమనయ్యున్నది. బైబిలు వాక్యము ఉపదేశించు సత్యమునే పౌలు మున్నగవారు ఆత్మచే ప్రేరితులై మొదటి శతాబ్దం క్రైస్తవులకు ఉపదేశించిరి. అన్ని కాలముల్లోనూ క్రైస్తవ విశ్వాస సంబంధమైన కృపలో క్రీస్తుని స్వీకరించియున్నారు. అంతేగాని కట్టడలను అనుసరించుట, ఆచారములు కొనసాగించుట లేదా మానవ కల్పిత హేతు సంబంధమైన విధానములను అనుసరించుట వలన క్రీస్తును పొందలేదు. దీనినే పౌలు ఎఫెసీయులకు తెలియజేసి ఉన్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడనూ అతిశయపడి వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలననే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీ 2:8-10. ప్రతి క్రైస్తవునిలో దేవుని కృప రుజువగుచున్నది. ప్రతి క్రైస్తవునిలో విశ్వాసమును బట్టి అది సంపూర్ణమగుచున్నది. ఎట్లనగా అతడు క్రీస్తులో నడుచుట వలన సంపూర్ణమగుచున్నది. క్రీస్తులో యేసులో నడుచుట అన్నది క్రీస్తు లోకమంతు నడిచిన రీతిగా నడుచుట. క్రైస్తవుడు క్రీస్తును పోలుచు నడుచుట వలన కేవలం విశ్వాసము ద్వారానే జరుగును. అంతేగాని మానవ సంబంధమైన ఆచారములు అనుసరించుట మరియు కట్టడలను లేదా మనుషుల చేత ఉత్పన్నమైన మతములను అనుసరించుట వలన కలిగినది కాదు. పౌలు ఆత్మీయ సున్నతిని గూర్చి మాట్లాడినప్పుడు అదేమనగా బాహ్య చర్మమును కత్తిరించుట వలన సున్నతిని ఆచరించుట వలన ఒక వ్యక్తి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన అటులనే యగును. దీనినే పౌలు క్రైస్తవులకు రోమా 6:1-14 తెలియజేయచ్చు. వారు బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు మరణములో పాలివారయ్యున్నారనేది రుడిపరిచియున్నాడు. రోమా 6:4. క్రీస్తు మానవ పాప పరిహారము కొరకు మరణించియున్నాడు. అట్లనే క్రైస్తవుల బాప్తిసము ద్వారా వారి జీవితములో పాపమును సిలువేసి ఉన్నారు. క్రీస్తు మృతుల్లో నుండి లేచినందున పాప ప్రభావమును మరియు ఆత్మ సంబంధమైన మరణమును నాశనము చేసియున్నాడు. సిలువలో ఆయన మరణమును నిత్యజీవనకు సాధ్యపరిచియున్నది. ఒక వ్యక్తి నీటి బాప్తిసములో ముంచబడి పైకి లేవనెత్తబడుట అనేది కార్యము వలన మరణ పునరుత్థానములకు రుజువుగా నిలిచిన వారే క్రీస్తుతో నూతన సృష్టిగా నడుచు భాగ్యము పొందియున్నారు. క్రైస్తవుడు పాపపు విషయములో మృతుడై క్రీస్తుతో ఐక్యపరచబడిన వాడాయను. క్రీస్తులో ఐక్యపరచబడినట్లుగా అతడు ఎంతమాత్రమును పాపమునకు దాసుడుగా కానేరడు. అతడు క్రీస్తుతో నడుచువాడు. అతడు క్రీస్తు కొరకు జీవించువాడు. అతని జీవిత విషయములో ప్రతి సందర్భము క్రీస్తు చుట్టూ తిరుగులాడినందున అగుచుండెను. జేబీ లైట్ ఫుట్ కొలసీ పత్రికపై వ్యాఖ్యానం రాయొచ్చు ఈ విధంగా వివరించెను. బాప్తిసము ప్రాచీన పురుషుని సమాధి చేయొచ్చు మరియు నూతన జన్మనై ఉన్నది. అతని నీటిలో బాప్తిసమందు నీటి క్రింద మునుగుట వలన అతను నెరవేరిన కోరికలు మరియు పాత పాప స్వభాపు అక్కడ విడిచినవాడుగా నుండి నూతన స్థితిలో పైకి లేపబడినవాడుగా దాని వలన నూతన స్వభావంతో కూడిన ఆశలు, ఆలోచనలు, నూతన జీవితము పొందిన తన సొంత విశ్వాసం వలన విశ్వాసపు క్రియల వలన మాత్రమే గాక దేవుని దత్తస్వీక్రమందు అంగీకరించిన దానికి ముద్రాయని దేవుని నమ్మకమైన ఆత్మయు
కారణమై ఉన్నవి. ఆ రీతిగా బాప్తిసము క్రీస్తు మరణ పునరుత్థానములకు పాలివారొకటకు రుజువుగానున్నది. ఒక వ్యక్తి బాప్తిసమందు నీటిలో మునిగినప్పుడు లోకమునకు అతడు మరుగుచున్నాడు. నూతన వ్యక్తి నుండి పైకి లేచి వచ్చెను. ఆ వ్యక్తి దేవునికి అంకితమైనవాడు. లోకము ఈ నూతన జీవితమంతా గ్రహింపజాలదు. లోకము దాని జ్ఞానముతో ఎరుగనందున క్రైస్తవుని జీవితంలో చోటు చేసుకొను నూతన స్థితిని గ్రహింపజాలదు. 1 కొరింథీ పత్రిక 1:21. క్రైస్తవుడు తన జీవిత విధానంలో కలుగు మార్పు క్రీస్తుతో తానేమై ఉన్నాడో ఎను గ్రహింపుతో ముడిపెట్టబడి ఉన్నది. ఈ సత్యమే కొలస్సీ 3:1 చెప్పబడి ఉన్నది. క్రైస్తవుడు క్రీస్తుతో లేచినవాడు, అందువలన నూతన జీవితము పొందినవాడుగగును. బాప్తిసం పొందిన క్రీస్తులో నూతన సృష్టి అయ్యను. అతడు నూతన జీవితమును ప్రారంభించిన వాడాయను. మీరు మృతి పొందుతిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సీ 3:3. క్రీస్తులో అతడు నూతన సృష్టి అని క్రైస్తవుడు ఎరిగియున్నాడు. అతడు పాపం నుండి విడుదల పొందుతునని ఎరిగియున్నాడు. నేను క్రైస్తవుడినని తెలియజేయుటకు ఆ మాటలు రాయబడిన విధానమే అని జాకెట్ ధరించిన అవసరత లేదు. నేను రక్షించబడితిని, నేను మంచివాడును. అతడు రక్షించబడినందున అతడు తప్పగా మంచివాడైండును. ఒక బల్బు వెలుగునిచ్చుటకు తయారు చేయబడును. క్రైస్తవులు వెలుగు, ఉప్పు, ప్రేమ, దయ, ఓర్పు, మంచితనము, ప్రేమపూర్వకమైన దయాలత్వము మరియు దేవుని ఇతర గుణ లక్షణములను కలిగి ఉండవలసి ఉన్నాడు. క్రైస్తవుడు జీవముతో కూడిన నిరీక్షణలో పాలివాడు. 2 పేతురు 1:4. అందువలన దేవుని లక్షణములను ప్రతిబింబ చేయవలసి ఉన్నాడు. దేవుని స్వభావమును ప్రతిబింబ చేయుట వలన క్రైస్తవుడు ఆయన స్థితికి రుజువుగానున్నాడు. గనుక అదృశ్య దేవుని స్థితి విస్తరింపచేయుటకు లోకమునకు దేవుని బయలుపరచే వ్యక్తిగా నుండును. పౌలు చెప్పినట్లు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇక జీవించినది నేను కాను, నా యందు క్రీస్తు జీవించుచున్నాడు. గలతీ 2:20. ప్రతి క్రైస్తవునిలో క్రీస్తు జీవించున్నాడు. ఆ జీవితము ద్వారా ఇతరులను క్రీస్తు యొద్దకు ఆకర్షించువాడుగా యుండును. క్రైస్తవులు క్రీస్తు మనసును కలిగియుండువారు. ఫిలిప్పు 2:5. దేవుని ప్రేమ మరియు పరిశుద్ధాత్ముడు తనలో నివసించుచుండును. రోమా 5:5. నీ యందున క్రీస్తు మహిమ నిరీక్షణ మాత్రమే కాదు, కానీ ప్రతి క్రైస్తుని ద్వారా ఎందరూ క్రీస్తు యొద్దకు ఆకర్షించబడదరో వారందరికీ నిరీక్షణ రుజువునై ఉన్నారు. క్రీస్తుతో లేచిన వారందరికీ పౌలు రాయినది ఏమనగా, ఎందరైతే క్రీస్తుతో జీవించువారుగానున్నారో వారందరూ దేవునిలో క్రీస్తుతో పాటు దాచబడి ఉన్నారు. స్వాభావికముగా క్రీస్తులోని పరిణామాలన్నిటినీ ప్రతి క్రైస్తువును నిలిచియుండును. అనగా క్రీస్తు సంఘము ద్వారా తన జీవితమును జీవించువాడుగా నుండును. క్రైస్తవుడు, అతని శీలము, కృప వలన కలిగిన నూతన వస్త్రములు. క్రీస్తుతో లేచిన క్రైస్తవులందరూ భిన్నమైన నూతన జీవితము జీవించవలసి ఉన్నది. కొలస్సీ 3:1-17. వారి జీవితములు స్తుతి అర్పణగా అర్పించుదురు. హెబ్రీ 13:15-16. ఈ క్రింద నూతన నిబంధన విజ్ఞములను గమనించము. రోమా 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములో ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభువునద్దకు వచ్చినవారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 1 పేతురు 2:4-5. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 1 పేతురు 2:9.
మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరురా. 1 కొరింథీ 3:16. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచడి. 1 కొరింథీ పత్రిక 6:19-20. మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీదనే గాని మనసు పెట్టకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందుతరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందును ప్రత్యక్షపరచబడుదురు. కొలస్సీ 3:1-4. పై వాక్య భాగములు పౌలు మరియు ఇతర అపోస్తలులు క్రైస్తవ జీవితం గురించి చేసిన ఉపదేశముల్లో భాగమై ఉన్నవి. ప్రతి క్రైస్తవుడు క్రీస్తుతో లేచినవాడు, క్రీస్తుతో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడు, క్రీస్తుతో చనిపోయినవాడు, క్రీస్తుతో దేవుని యందు దాగియున్నవాడు, క్రీస్తుతో మహిమలో ప్రత్యక్షమగునవాడు. ప్రతి క్రైస్తవులు ఒక దేవాలయము, ఒక యాజకుడు, ఒక సజీవ అర్పణ. దేవాలయమును దేవుని పరిశుద్ధ స్థలమని ఉన్నది. అక్కడ దేవుని నివాసం ఉన్నది. అక్కడనే అర్పణలు అర్పించెదరు. ప్రతి క్రైస్తవుడు తన జీవితమును దేవునికి సజీవ యాగముగా అర్పించవలనని, తన జీవితమే కాదు తన శరీరమును కూడా అర్పించవలసి ఉన్నాడు. యాజకుడు అనగా అర్పణల వలన దేవుని ఆలయమును అర్పించేవాడు. క్రైస్తవుడు సజీవ యాగముగా తన జీవితమును అర్పించవలసి ఉన్నాడు. అతడు అర్పణలను అర్పించే స్థలమైన దేవాలయమై ఉన్నాడు. అతడు తన అర్పణలను అర్పించుటకైన యాజకుడై ఉన్నాడు. అతడే దినదినము దేవునికి అర్పించుటకైన అర్పణలై ఉన్నాడు. క్రైస్తవులు క్రీస్తుతో కూడా బాప్తిసమందు నూతన జీవితము జీవించుటకై తిరిగి లేచిన వారు. పౌలు చెప్పినట్లు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. కొలస్సీ 3:2. క్రైస్తవులు లోకములో నున్నవారే గాని లోకములో నున్నవారి వలె జీవించువారు కారు. వారి మనసులు మార్పు చెందినవి గనుక వారు లోకమునకు చెందినవారు కారు. ఈ విషయమునే గుర్చియే పౌలు ఎఫెసీ సంఘమునకు రాసియున్నాడు. క్రైస్తవుల జీవనము, కట్టడ, నడత, శ్రమ మరియు పోరాటము భిన్నమైనవి. ఎందుకనగా వారి పౌరసత్వము పౌర సంబంధమైనదిగాను దానినే స్వతంత్రించుకొందరు. ఎఫెసీ పత్రిక 1:11, 2:10, 19, 4:1, 5:8, 6:11, 16, 17. ఫిలిప్పీ 3:30. క్రైస్తవులు ఈ లోకములో పరజనులను మరియు యాత్రికులనై ఉన్నారు. వారు తమ దేవుడు వారికి సమస్త అవసరత తీర్చుటలో అనుగ్రహించువాడిని ఎరిగినవారుగా ఉన్నారు గనుక అదే రీతిగా వారు జీవింతురు మరియు స్పందింతురు. 1 పేతురు 2:11, ఫిలిప్పీ 4:13, 19. క్రైస్తవులు పైనున్న వాటినే మనస్కరించువారు గనుక క్రీస్తును పోలి జీవించుదురు. దీని మీద మనస్సు నిలుపుకొందురు. అదే మన జీవితము ప్రభావము చేయును. క్రైస్తుడు లోక సంబంధమైన విషయముల చేత నింపబడినవాడు కారాడు. అతని హృదయము మరియు పరలోక సంబంధమైనదిగా విషయములను నిదానించి చూడవలెను. ప్రభువు చెప్పినట్లు ఎక్కడ నీ ధనముండునో అక్కడే నీ హృదయం ఉండును. మత్తయి సువార్త 6:21. క్రైస్తుని యొక్క స్థితి ఎట్లు జీవించవలెనో కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతరతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటి బూతులు అను వాటిని విస్మరించుడి. ఒకనితో ఒకను అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడిన మీరు పరిత్యాజించి
జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించి వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. ఇట్టువారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదమూ లేదు, సున్నతి పొందుటయును సున్నతి పొందకపోవటందును భేదమూ లేదు, పరదేశీ అని స్థిరయుతుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వములో అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కొలసీ పత్రిక 3:5-11 వచనాలు. క్రైస్తవ జీవితము అనుభవ జీవితంలో అన్వయించుకొనవలను. దానివలన నీవు ఎవరిని ఎరిగి ఉన్నావు, నీవు ఏమై ఉన్నావు, నీవు ఏ రీతిగానున్నావు అనునిదే ప్రత్యక్షమగును. స్వాభావికంగా క్రీస్తులు నిలియుండించో ప్రాచీన స్వభావ విషయంలో మరణించినవాడు, అనగా ఈ లోక గుణగణముల నుండి దూరస్థుడు మరియు నూతన పురుషుని లక్షణములను ధరించినవాడు. పౌలు ఈ విషయములను బయలుపరచు పెద్ద జాబితాను సిద్ధపరిచి ఉన్నాడు. దానివలన పరలోక సంబంధిగా జీవించుటకు, తన మనస్సును క్రీస్తుపై కేంద్రీకృతము చేయుటకు మరియు దేవుడు కోరిన రీతిగా జీవించుటకు సాకారమగును. ఈ రీతిగా క్రైస్తవుడు జీవించుట కొనసాగించినచో తుదకు క్రైస్తవ జీవితము సిద్ధాంతము లేక ఊహాజనితమైన కాదనియు అది జీవన విధానమగును. దానివలన సంతోషము, విజయము, నెరవేర్పు మరియు నమ్మగల మనస్సు కలిగియుండను. భౌతిక తత్వమును చంపుట. క్రైస్తవుడు క్రీస్తుతో కూడా బాప్తిసమందు మునిగినప్పుడు అతడు పాపము దాని ప్రభావము నుండి మృతుడగును. బాప్తిసము ఆత్మీయ సున్నతి క్రైస్తవుడు పొందగను వాడగును. దానివలన పాప స్వభావమునకు మృతుడై దాన్ని సమాధి చేయును. దీనికి చెందిన అనేకమైన పాత లక్షణములను గూర్చి పౌలు ఒక జాబితా సిద్ధపరిచి ఉన్నాడు. అయితే పాప జీవిత లక్షణములను క్రైస్తవ జీవిత భాగము కానేరదు. కనుకనే భూసంబంధమైన మీ లక్షణములను చంపివేయుడి. కొలస్సీ 3:5. పౌలు హెచ్చరించుచున్నాడు, ఈ క్రింద ఇవ్వబడిన జాబితాలోని లక్షణములను చంపవలసి ఉన్నాడు. 1. కామ సంబంధమైన అపవిత్రత, అక్రమము, కామముతో కూడిన సంబంధము అనగా జారత్వము. 2. అపవిత్రత, నీతియుక్తమైన మరియు మానసికమైన అపరిశుద్ధత. 3. వ్యామోహము, తప్పుడు ఆశలు లేదా దురాశలు అనగా చెడ్డవైన కోరికలు. 4. చెడ్డవైన కోరికలు, తప్పిదమైన దాన్ని చేయు కోరిక. 5. విగ్రహారాధనైన లోభత్వము, అంటే అదుపు లేని రీతిగా సంపాదనను సమకూర్చుకున్న వలన ఆశ. పౌలు మాటలను బట్టి క్రియాపూర్వకమైన స్థితి నుండి తప్పించబడుటయే గాక ఆ లక్షణములను గూర్చి ఆలోచనల నుండి భద్రపరచబడుట. ప్రభువు చెప్పినట్లు ఒక స్త్రీని వ్యామోహపు చూపుతో చూచి ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడగును. మత్తయి సువార్త 5:28. అనగా ఇక్కడ ప్రధానమైనది హృదయం యొక్క స్థితిని, కోరికలను బట్టి నీ హృదయము నిండియుండెను. క్రైస్తవుని యొక్క మనసు పరసంబంధమైన విషయముల మీదనే కేంద్రీకృతము కావలను. అందువలన పనికిమాలిన కోరికలు మృతమైన సమాధి చేయబడును. శరీర సంబంధమైన దురాశల కోరికల చేత కాక క్రీస్తు చేతనే అతని మనసు భద్రపరచబడుచు ఉన్నది. క్రైస్తవ జీవితము క్రీస్తును పోలించుటకు అంకితమై ఉన్నది, అంతేగాని స్వార్థపూరితమైన విషయములను అంకితమగదు. పౌలు హెచ్చరించినట్లు వీటినన్నింటినీ విసర్జించడి. కొలస్సీ 3:8. వీటినన్నింటినీ అర్పివేయము అని మరి యొక్క తర్జుమా చెప్పుచున్నది. దానిని గ్రీకు పదము ఎఫెక్ట్ డియో, అది క్రియాపూర్వకమైన పదము. ఒక వ్యక్తి కంగారుగాను మరియు అపవిత్రమైన ఉద్దేశముతో దిగజారుడు వాడని భావము. అతడు మురికైన మైలుగా ఉండి వస్త్రములను తగులు పెట్టవలసి ఉండును. అట్టి వస్త్రములు అంటువ్యాధితో చేత మురికి చేయబడినవి. ఈ విధమైన వస్త్రములు తగులుబెట్టబడటం వలన ఇతరులకు అది అంటువ్యాధిగా పరిగణించకుండా ఉండును. అటువలనే మొదట మనుషుని పాప స్వభావమును నాశనము చేయవలసి ఉన్నమును. ఇది ఎంత మాత్రమును ఆలస్యం చేయనిది కాక ఉన్నపాటున నాశనము చేయవలసి ఉన్నది. పాము తన కుషము విడిచుట వలన పాత శరీరము తొలగించుకొనుచున్నది. పాత శరీరము మాటున క్రొత్త శరీరం వృద్ధి చెందు వరకు తన కుషమును అనగా పొర
విడుచుట వీలు కాదు. అదే పద్ధతిలో ప్రాకుచున్న జీవ శరీరమునకు నూతన చర్మము ఏర్పరచుట వలన పాత శరీరమును విసర్జించును. విసర్జించిన పాత శరీరమును మరెన్నడూ తిరిగి ధరించదు. అదే క్రొత్త శరీరముతోనున్న క్రొత్త పాము క్రైస్తవ జీవితమునకు దీని యందు సమాంతర స్థితిని చూడగలము. క్రీస్తులో నివసించుట వలన ప్రాచీన మనుషుని తత్వమును విడనాడి నూతన పురుషునిగా రూపుదిద్దుకొనుట జరుగును. క్రైస్తవుడు ఈ క్రింద చెప్పబడిన పాపపు వస్త్రములను విడవలసి ఉన్నాడు. 1. కోపము, ఆర్గే. అన్ని లక్షణములలో ఇది బహుబలమైనది. ఇది ఒక మనుషునికి ఉగ్రతయను మాటలయందు క్రియలయందు ఆతురముగా చేయించును. అదుపులేని ఆ వేషము వలన సాధారణముగా ఇట్టి స్థితి కలుగును. ఒక వ్యక్తికి ఆగ్రహము కలిగినప్పుడు ఏ విధమైన తత్వము ఉబుకుచుండును. 2. ఆగ్రహము, తుమోస్. ఈ లక్షణము కోపము కంటే కలవరపరుచినది. ఎప్పుడైతే కోపము పట్టజాలనిదిగా ఉండునో కక్ష తీర్చుకునే స్వభావంతో మండుచుండెను. అసూయ, కాక్య. ఇది దుర్మార్గమైన లక్షణము చూపినది. ఇది అసహించుకునదగిన లక్ష్యమై ఉండి కక్ష తీర్చుకుని పర్యాంతం నిలిచిండను. అపవాదము, బ్లస్ఫేమియా. చెడుగా మాట్లాడుట లేదా నష్టపరిచే రీతిగా మాట్లాడిన పదములు. ఇతరుల శీలమునకు హాని కలుగుచుండినట్లు చేయు దుష్ప్రచారములు. పెద్దల నుండి చెడ్ల మాటల పలుకుట, ఎస్క్రాలజియా. ఇది అదుపులేని నాలుక చూపుచున్నది. ఇతరులను తిట్టుటకు ఉపయోగించు భాష మరియు కించపరుట కొరకైన మాటలు. అపవిత్రత, పదజాలము, బురదజల్లుట. అబద్ధములు. అబద్ధము పలుకుట, మోసగించుట, మాట్లాడే విధానము. అబద్ధము పెద్దదైనా చిన్నదైనా అబద్ధమే. దాని పరిమాణము ఏదైనను అది ఆత్మనకు తీర్పునకు గురిచేయును. అబద్ధము బహుబేకరపు దాల్చినచో ఎంతటి ఘోర కార్యమైనా చేయుటకైనను వెనుకాడదు. చెడ్డది ఏదైనా సాధారణమైనదిగా నెంచబడినప్పుడు తప్పనిసరిగా దాని మూలములో ఏది ఒక రీతి అయినను మోసము దాగియుండును. అబద్ధము వ్యక్తిగతముగాను ఇతరులకు లేక ఇతరులకు కోరినదైనగాను ఉండును. అబద్ధము అసత్యము కానక్కరలేదు. మోసగించే తత్వముతో సత్యమును సందర్భమును బట్టి మాట్లాడినచో అదియో అబద్ధమే. అదుపులేని కోపము ఉగ్రతను లగిలించు. ఉగ్రత ద్వారా అసూయను కలిగించగా ఇతరులపై అపవాదులు వేయుట ప్రారంభమును. తుదకది భూతు పురాణముతో దుర్భాషలాడుటయేగాక వ్యతిరేకముగా అబద్ధములాడును, విస్తరింపజేయును. పాపము పరిగెత్తి ట్రయాన్ వంటిది. ఒక స్థితి నుండి మరొక స్థితికి పరుగులు తీస్తూ పరిస్థితులను ప్రభావితం చేయనిది. ఒక వ్యక్తి క్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు అతని ప్రాచీన స్వభావము చావునకై గురి అయి సమాధి చేయబడును. అతడు ధరించియున్న పాపపు స్వభావము మృతమాయను. అతని పాత వస్త్రములు కోపము, ఉగ్రత, అసూయ, అపవాదులు, భూతపురాణము మరియు అబద్ధములు సమాధి కావలసి ఉన్నందున మరెన్నడూనూ తిరిగి ధరింపరాదు. క్రైస్తవుడు పాప స్వభావమును పాతిపెట్టిన తదుపరి నూతన వ్యక్తి కాబడి మరలా పాత స్వభావమును ధరించరాదు. ప్రాచీన వ్యక్తిలోని ప్రతి స్వభావమును తప్పనిసరిగా తనతో సమాధి కావలను. ఇది తన ఇష్టమును బట్టి కాక తప్పనిసరిగా జరగవలసినది. క్రీస్తులో నూతన జన్మ నొందినందున వారు తప్పక నూతన వస్త్రములను ధరింతురు. నీటి బాప్తిసము నుండి పైకి లేపబడినప్పుడు నూతన వ్యక్తి బయటికి వచ్చెను. ఆ స్థితిలో గొప్ప సాక్ష్యముతో పాపము ఛేదించబడును. ఆ వ్యక్తి క్రీస్తు యేసు నీతిని ధరించుచు ఇంకెంత మాత్రము చేత పాపపు వస్త్రము ధరించి వీలు కాదు. పేతురు చెప్పినట్లు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 1 పేతురు 2:9. రాజుల బిడ్డలు బిచ్చగాలగా వస్త్రము ధరించరు గదా, వారు వస్త్రముల చేత అలంకరించబడుదురు.
ఒకనితో ఒకని అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడిన పరిత్యాదించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. కొలస్సీ 3:9-10 ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని గుర్చిన జ్ఞానముతో నిండి దేవుని స్వరూపములోనికి మార్పునందును. క్రీస్తు ఈ నూతనత్వమును కలిగించును. నీకు నీవే వస్త్రధారివి కమ్ము. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు ననుకుని ఎడల ఒకరినొకడు సహించుకొనుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరునూ క్షమించుడి. వీటినన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. కొలస్సీ 3:12-14 పౌలు చెప్పినట్లు నూతన వ్యక్తి దినదినము నూతనపరచబడుట వలన స్వభావ లక్షణములన్నిట్లో నూతనత్వమునే ధరించును. నూతన వ్యక్తిత్వము పాపపు స్వభావం నుండి విడుదల నొంది దేవ స్వభావ లక్షణములను ధరించుకొనును. దేవుని ప్రజలు తమకు తామే వస్త్రధారులుగా చేసుకుందురు. దయ, కరుణతో కూడిన దయ, ఇతరులకు దుఃఖము తమదిగా తలంచుట, కనికరము, దయా హృదయ కలిమికరియుండు స్వభావము, సాత్వికము, ఇతరులను తమ కంటే ఎక్కువగా తలంచు స్థితి, నిమ్మలత్వము, విరిగిన స్థితి, దేవునికి లోబడు తత్వము, ఓర్పు, దీర్ఘశాంతము, శాంతి గుణము, ఇతరుల భారము మోయుట ద్వారా సహకరించుట, క్షమాపణ, తప్పిదమును మనసునందు కలిగియుండు స్థితి, ప్రేమ. ఈ మంచి గుణములనే గాక ప్రేమను ధరించుకొనుము. అందువలన పరిపూర్ణమైన రీతిగా ఐక్యమును కట్టబడుదురు. కృపా వస్త్రధారణలో ప్రేమ తుది వస్త్రమై ఉన్నది. యేసుక్రీస్తుతో కలిగియుండు సంబంధములో ప్రేమ ప్రధానమైనదిగా నుండు కారణములోను ప్రతి విషయములోనూ మిళితము చేయు స్వభావముతోనూ ప్రభావితము చేయున్నది. ఇదే సత్యమును బయలుపరచు ఒక గీతమును కలదు. క్రీస్తు ప్రేమలో మన హృదయములను ఐక్యపరచుటలో బంధించినదే. విశేషమైన ప్రేమ ఒక మనస్సును కలిగిన వారు సహవాసం అట్టిదియే. క్రైస్తవ నడతలో కలిగియుండు సంబంధములు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండునియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలయ్యుండుకుడి. కొలస్సీ 3:15 యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. కొలస్సీ 4:1 క్రైస్తవ నడతలో పౌలు ప్రపంచ సంబంధమైన ఇచ్చిపుచ్చుకొని ధోరణిని గూర్చి పై వాక్యములలో వివరించియున్నాడు. వివిధములైన సంబంధములు ఒకదానితో ఒకటి క్రీస్తులో కలిగియుండు సంబంధము, ఒకదానితోనొకటి కలిగియుండు అనుబంధము ప్రభువు మార్గములోనే కొనసాగించవలసి ఉన్నది. పౌలు ముందుగా భార్యాభర్తల సంబంధమును గూర్చి చెప్పి ఉన్నాడు. ప్రభువును బట్టి భార్యాభర్తలారా, మీ భర్తలకు లోబడి ఉండుడి, అనగా ఆ భర్తను పాలించువాడును. బాస్ అని అర్థం కాదు. భర్త ఆమెను ప్రేమించవలనే గాని ఆమె ఎడల కఠినముగా ఉండవచ్చును అని కాదు. వారి మధ్య ఇచ్చిపుచ్చుకొని సంబంధమే ఉండవలను. అది ప్రేమతో ముడిపడినదే గాని పాలనా విధమైనది కాదు. భర్త ప్రేమను గూర్చి క్రీస్తు సంఘమును ప్రేమించిన దాని కొరకు తను తాను అప్పగించినట్లు అదే నియమములో భర్త భార్య తన ప్రాణమును పెట్టబద్ధుడై ఉన్నాడు. ప్రేమయే బంధము నిలుపునది, గణపరచినది, నిర్మాణము చేయినది మరియు మరొకరు అర్పితము కాగలిగినది. ఒక ప్రత్యేకమైన అనుబంధము తల్లిదండ్రులకు వారి పిల్లలకు మధ్య కలిగి ఉండవలను. ప్రభువును బట్టి పిల్లలు వారి తల్లిదండ్రులకు విధేయులై ఉండవలను. 2 రకములైన క్రమశిక్షణలున్నవి. మొదటిది, తల్లిదండ్రుల విషయంలో ప్రభువును బట్టి ఓర్పు, దయ, ప్రేమించుట మరియు వారి పిల్లలను అవగాహన చేసుకొని వలసి ఉన్నారు. పిల్లలు దేవుని స్వరూపంలో సృష్టించబడిన వారు గనుక ఆ నియమంలోనే వారిని గౌరవించవలసి ఉన్నారు. రెండవది,
క్రమశిక్షణ కోపము పుట్టించుట, నిరాశపరచుట మరియు తమ పిల్లలను దూరపరచుట అనునది. ఇది ప్రభువు నియమించిన పద్ధతి కాని చిత్తమును కాదు. రెండు పద్ధతుల మధ్య ఉన్న భేదమును మిళితము చేయగలిగినది ప్రేమ మాత్రమే. పౌలు తదుపరి సంబంధమును గూర్చి తెలియజేయనిది ఏమనగా, యజమాని దాసుని మధ్య గల అనుబంధమును ఏ సంబంధమనే జయకరముగా నుండవలనో ప్రేమ మరియు దేవుని చిత్తమయే మూలమగును. దాసులు పనిచేయువారు ప్రభువునకు చేసినట్లే పనిచేయవలసి ఉన్నది. యజమానులు పని ఇచ్చినవారు. పని చేయనివారు ప్రేమతో తగు రీతిగా ఫలము ఇవ్వగలిగినట్లు చూడవలను. ఇక్కడ ముఖ్యమైనది యజమానుడు మరియు పనివాడు ఇద్దరూ ప్రభువులో నుండిరి. ప్రభువునందు అనగా క్రైస్తవుడు జీవితములో అన్ని సందర్భములో దేవుని చిత్తము చేయువాడు ఉండవలను. మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రైన దేవుని కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయడి. కొలసీపత్రిక 3:17. ఈ రీతిగా క్రైస్తవ జీవిత నడతలో వహించుయున్న జరగవలను. 8. దేవునితో మనుషులతోనూ క్రైస్తవ సంబంధం. కొలసీపత్రిక 4:2-18. విశ్లేషణ. కొలసీ పత్రికలోని ఆఖరి అధ్యాయము దేవునితో యేసుక్రీస్తులో కలిగియుండుట, నూతన బంధం స్థాపించబడుట గూర్చి పౌలు ఉపదేశించుచున్నది. పౌలు దేవునితో, క్రీస్తుతో, తనతో మరియు ఇతరులతో కలిగియుండే సంబంధంను వివరించి ఉన్నాడు. ఒక వ్యక్తి క్రైస్తవులో ఉన్నప్పుడు ఏ స్థితిని కలిగి నున్నదే ఈ సంబంధం తెలుపుచున్నది. ఎప్పుడైతే తన కొరకు జీవించుట అనగా లోకములో ప్రాకులాడుటియ స్థితి సిలివేయబడి సమాధి చేయబడునో అప్పుడు నూతన బంధములు ఏర్పడును. ఎప్పుడైతే ఒక వ్యక్తి సమాధి చేయబడి క్రీస్తుతో లేచునో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండిన క్రీస్తు స్థితిని కూర్చున్న వాటిపైన అపేక్షించుచు అతని మనసు పరస్పర సంబంధమైన వాటి యందే గాని భూ సంబంధమైన వాటి యందే గాని కేంద్రీకృతం చేయదు. అంతేగాక సహోదరులతో మానవ సంబంధమును గూర్చి పౌలు చెప్పియున్నాడు. కొలస్సీ 4:1 ఎక్కువగా సంబంధములను గూర్చియే చెప్పుచున్నది. అంతేగాక కొలస్సీ సంఘములోనున్న సహోదరులకు పౌలు శుభములని తెలియజేయుచున్నాడు. అతడి కొలస్సీ 4:1 క్రైస్తవ సంబంధాలు ఎన్నట్లు నెరవేరవలనో కొన్ని హెచ్చరికలు ఇచ్చియున్నాడు. ఒక పక్క దేవునితో, మరో పక్క క్రీస్తునకు వెలుపలున్నవారితో కలిగియుండే సంబంధములు దేవునితో సమీపముగా నుండుటకు రహస్యమేమనగా ఆయనతో కలిగియుండు పరస్పర సంబంధము. అట్టి శక్తి ప్రార్థన ద్వారానే కలుగును. మంచి అనుబంధములు లోకస్తులతో కలిగియుండుటలో వాడితో కనికరముతో కూడిన మర్యాదలు కలిగి ఉండవలను. పౌలు ముగింపులో కొందరి పేర్లు ఫిలోమోన పత్రిక ద్వారా తెలియజేయచ్చు కొన్ని వ్యాఖ్యలు చేసి ఉన్నాడు. ముందు అధ్యాయముల్లో దీన్ని చూడగలము. క్రైస్తవ సంబంధములు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండిడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమయ్యున్న క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసి విధముగానే ఆ మర్మమును వెల్లడపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపుటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరమియ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తూకీకి నన్ను గూర్చిన సంగతులన్నయూ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లకు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసీమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే ఇక్కడ సంగతులన్నయూ మీకు తెలియజేయును. నాతో కూడా చెరలో ఉన్నవారి అరిస్తార్కును బర్నబాకును సమీప అయిన మార్కునకు వందనములు చెప్పుచున్నాను. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందుతిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకునుడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నత పొందిన వారిలో చేరినవారు.
వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆధారం కలిగి ఉన్నది. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చిత గలవారునై నిలకడగా ఉండవలననియు ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకు లవోదియ కొరకును హియెరాపోలి కొరకును బహుప్రయాసపడుచున్నాడు. ఇతని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. లోక అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవోదియకులో ఉన్న సహోదరులకు నుంపాకును వారి ఎంటునున్న సంగమునకు వస్త్రమును చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివి ఉంచుకునవలసిన తరువాత లవోదియ వారి సంఘములోను చదివించుడి. లవోదియకు రాసి పంపిన పత్రికను మీరునూ చదివించుకునుడి. మరియు ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాన్ని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. పౌలును, నేను స్వహస్తముతో నా వందనములను రాయిచున్నాను. నా బంధకములను జ్ఞాపకము చేసుకునిడి. కృప మీకు తోడయుండునుగాక. కొలసీ పత్రిక 4:2-18. క్రైస్తవ్యములో అన్యోన్య సంబంధములు. మన కొరకు ప్రార్థించుట. నూతన క్రైస్తవ జీవితములో అన్యోన్య సంబంధము, ప్రార్థన మరియు కృతజ్ఞతలు చెల్లించుటలో వృద్ధి చెందవలసి వారు ఉన్నారు. క్రైస్తవుడు తన సాతాను మాసముల నుండి తను కాపాడుకున్నట్లో ప్రార్థనలో మెలకువగా అవసరమై ఉన్నది. ఈ విషయములను గూర్చి ప్రార్థించుట ఎంతమాత్రమూ తప్పిదము కాదు. నూతన నిబంధనను బట్టి మన విన్నపములు దేవునికి తెలియజేసుకునవచ్చును. ఫిలిప్పీ పత్రిక 4:6. 1 తిమోతి 2:1. ఎఫెసీ 6:18. ప్రార్థన కేవలం విన్నపమును తెలియజేయటే గాక స్తుతి, ఘనత మరియు కృతజ్ఞతలు దేవునికి అర్పింపవలసి ఉన్నాము. ప్రార్థన దేవుని ఆరాధించుటకైనను మార్గమై ఉన్నది మరియు విన్నపములు విన్నవించుకుని మార్గము. ఈ భావముతోనే పౌలు ఫిలిప్పీ సంఘమును సహా హెచ్చరించుచున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలియుండును. ఫిలిప్పీ పత్రిక 4:4-7. క్రైస్తవ ఆరాధనలో కృతజ్ఞతార్పణయున్నది. నూతన నిబంధన ఉపదేశించినట్లు మంచి సమయంలోనూ కష్ట సమయంలోనూ కృతజ్ఞతార్పణ చెల్లించబద్దులము. క్రైస్తవుడు వ్యతిరేకతను అనుభవములో ఎరిగినవాడు కానిచో దాన్ని ఎట్లు ఎదుర్కొనవాలనో ఎన్నడనూ గుర్తెరగడు. శీలము వృద్ధి ఎందుకుంటుంది. కష్ట సమయం సవాళ్ళను ఎదుర్కొనుట, ఇబ్బందులు మరియు జీవితంలో వ్యతిరేకతలు కలగవలను. క్రమబద్ధకము వృద్ధి చెందుటకు వ్యక్తిగత జీవితంలోని అవసరమై ఉన్నవి. నదీ ప్రవాహములు కొద్దిపాటు అడ్డునైనా దాటి ప్రవేశించుటకు వంకరగానైనా తిరుగును. అటులనే ప్రజలు తమ జీవితంలో వంకర మార్గములు వెదుకుదురు. నదికి డ్యాం అడ్డుకట్ట కట్టినప్పుడు అక్కడితో ప్రవాహము నిలుచును. అయితే సందర్భం వచ్చినప్పుడు డ్యాంపై నుండి పొట్లు పారుటకు అవకాశమున్నది. అడ్డుగానున్న సవాళ్ళను ఎదుర్కొనుటకు నదీ డ్యాంపై పొర్లుటకు నది ప్రవాహము పెరిగి బలమైనదిగా నుండవలసి ఉన్నది. ఇదే నియమావళి మానవాళికి సహా అన్వయించినదగినది. సమస్యలను ఎదుర్కొని అడ్డులను అధిగమించుటకు అనుకూల మనసును కలిగి ఉండవలను. అప్పుడు ఆ వ్యక్తి బలవంతుడై శక్తిని కూర్చొని సమస్య అధిగమించును. అందువలన ప్రతి క్రైస్తవుడు ఎదుర్కొనే కష్టములను బట్టి, దుఃఖకరమైన సందర్భాలను బట్టి, తుదకు గాయపరుచు సంగతులను తలెత్తినను దేవుని కృతజ్ఞత చెల్లించబద్దుడు. వ్యతిరేకతలను జయించుట వలన ఎదుగుదల బలమైనదిగా నుండి మంచి వ్యక్తిగా తీర్పు చూచించెను. పౌలు రోమీయులకు రాస్తూ, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడు జరుగుచున్నవని ఎరుగుదుము. రోమా 8:28. సమస్తము సమకూడు జరుగుచున్నవనేది క్రైస్తవునికి ప్రోత్సాహం గనుక కృతజ్ఞతలు చెల్లించవలను. దేవుడే పాలించును. ఆయన్ని ప్రేమించు వారి మంచి కొరకు సమస్తమును వినియోగించును. జీవితమునకు ఇబ్బందులు ఎదురై లోక విషయములో నష్టము కలిగినచో అది ఎంతమాత్రము గొప్ప విషయము కానేరదని క్రైస్తవుని విశ్వాసము సమస్తము యవనవందు స్వాధీనమున్నదో ఆయన యందు జీవమునిచ్చువానిని నమ్మకునియుండును. దేవుని యందలి తన విశ్వాసమును బట్టి క్రైస్తవుడు సమస్త విషయములో స్థుతించగలడు. ఇతరుల కొరకు ప్రార్థించుట. పౌలు కొలసీ సంఘమును హెచ్చరించెను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారయండి, దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకముల్లో ఉంచబడుటకు కారణమయ్యున్న క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసి ఉదముగానే ఆ మర్మమును వెల్లడపరుచున్నట్లు వాక్యము చెప్పుట అనుకూలమైన సమయము దేవుడు దయచేయవనని మా కొరకు ప్రార్థించడి. కొలస్సీ 4:3-4. దేవుని వాక్యమును జ్ఞానముతో ప్రేమతోనూ ధైర్యముగాను సత్య నియమములోను బోధించుటకు పౌలు వారి ప్రార్థనలు కోరియున్నాడు. అటులనే నేడు క్రీస్తు వాక్యమును బోధించు వారి కొరకును ప్రార్థించవలసి ఉన్నాము. క్రైస్తవుని గమనము. నడత మాటను పోలియునిది నుండగా ఉండవలను. కొలస్సీ 2:4 పౌలు క్రైస్తవ జీవితంలో మాట్లాడిన రీతిగానే దేవుని పట్ల తోటివారి పట్ల ఉండవాలని తెలియజేయుచున్నాడు. మరియు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడ్ల జ్ఞానము కలిగించవలనని కొలస్సీ 4:5 హెచ్చరించుచున్నాడు. మాటలు అవసరమైనవే, కానీ నడత మరింత ప్రాముఖ్యమైతను సంతరించుకొనుచున్నది. నీవు ప్రవర్తించు తీరు నీ నడత సరైనది కానిచో లోకములో నీ మాట నిష్ప్రయోజనమగును. నీ మాటలు నడత ప్రతిబింబించు నీవు వేషధారవైన్యు కేవలం నామకార్థ విశ్వాసాన్ని తృణీకరించెదరు. ప్రతి క్రైస్తవుడు పరపక్షమైన లోకమున్నది గనుక తన నడత విషయములో జాగరూకుడై ఉండవలను. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్త వహించవలసి ఉన్నాడు. లోకమునకు వెలుగువలే నడుచుకునుచు ఒక ప్రత్యేక ఉద్దేశము నడవవలసిన వాడుగా ఉన్నాడు. సమయము సద్వినియోగము చేసుకునుచు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ప్రవర్తించవలను. మరి యొక్క తర్జుమా చెప్పుచున్నది, విమోచన అనగా ఏదో ఒక దానిని తిరుగు పొందుట గనుక పౌలు కొలస్సీ సంఘమునకు కోరినది ఏమనగా నష్టపరుచుకున్న ప్రతి సందర్భమును తిరిగి సమకూర్చువలసిందిగా వారుకునున్నారు. అనగా తిరిగి సమకూర్చవలసిన వారుగా ఉన్నారని హెచ్చరించున్నాడు. అపోస్తలుడైన పేతురు సహా అన్యజనులకు ఇష్టము నెరవేర్చుకుండుటకు గతించిన కాలమే చాలును అని హెచ్చరించును. 1 పేతురు 4:3. అట్లనే కొలస్సీలు సహా చాలా కాలము అన్యులుగా జీవించియున్నారు గనుక వారు తమ కొరకు జీవించినట్టు కట్టిపెట్టి దేవుని కొరకు జీవించుట ప్రారంభించవలసి ఉన్నారు. స్వార్థమును సింహాసనం నుండి తొలగించి ప్రభు అనే క్రీస్తును సరైన స్థలములో ప్రభువుగాను యజమానుగా వారి జీవితములో స్థానమీయవలసి ఉన్నారు. క్రైస్తవులు వారి కొరకు జీవించుటలో ప్రాకులాడుట మాని దేవుని కొరకు జీవించవలసి ఉన్నారు. నశించిన దానినే కాక గత కాలంలో నష్టపోయిన అవకాశములన్నింటినీ తిరిగి భర్తీ చేసుకోవాల్సి ఉన్నారు. మనుషుడు పాపములో జీవించిన జీవితము విమోచన కొరకు దేవునికి తిరిగి చెల్లించవలసిన కలిగిన మార్గమేదియూ లేదు. క్రైస్తవుని జీవితంలో క్రీస్తు ప్రధానమైన వానిగా నుండినట్లు అంగీకరించలేదు గాని విమోచనగా విశ్వసించును. క్రీస్తునందు దేవుడు పాపక్షమాపణ సిద్ధపరచినందున ఎంతమాత్రమును గతమును జ్ఞాపమునకు తెచ్చుకొనడు. విమోచింపబడిన క్రైస్తవుడు నూతన మార్గములో నూతన జీవితం జీవించవలను. అందుకే ప్రతి సందర్భమును ఆ నూతన జీవితము తిరిగి సంపాదించుకున్నట్టు ద్వారా విమోచించవలసి ఉండును. క్రైస్తవుడు సరైన తీర్మానముతో జ్ఞానముతో మరియు ఉద్దేశముతో నడవలసి ఉన్నాడు. ఆ ఉద్దేశమును బట్టి ప్రతి సందర్భమును మంచి చేయుటకు వినియోగించుట ద్వారా దేవుని యొక్క మహిమను శక్తిని తన జీవితంలో ప్రతిబింపజేయవలసిన వాడుగా ఉన్నాడు. ప్రతి దినము ముగించి సమయమున ఎన్ని సందర్భములు దాటివేసేవాడుగా ఉన్నాడో పునరాలోచన చేయవలసినగా ఉన్నాడు. పౌలు క్రైస్తవ జీవితములో క్రీస్తుకు ప్రధాన స్థానం ఇవ్వాలని పౌలు చెప్పుచున్నాడు.
అది కొలసీ సంఘములో దుర్బాధలకు బోధ వంటి వర్తమానం కాదు. ఈ వర్తమానం ద్వారా వారు బలపరచబడిన వారే దుర్బాధకుల ఉపదేశము లేదా వారు క్రీస్తును ప్రభువుగాను యజమానుగాను కలిగి జీవించుచున్నారో లేదో అన్నదే గుర్తెరుగుటక ఆస్కారమిచ్చును. క్రీస్తును ప్రభువుగాను యజమానుగాను స్వీకరించినచో క్రైస్తవ జీవితము బహు విశేషముగా ప్రభావితము చేయబడును. క్రైస్తవ నడత మంచి ఉద్దేశకరమైనదిగా ఉండవలెను. నేటి లోకములో సంఘభాషణలు ఏ రీతిగా నున్నాయో కొలస్సీ 4:6 తెలియజేయుచున్నది. క్రైస్తవ నడతలో స్నేహితులతోనూ ఇరుగు పొరుగుతోనూ మన నడత ఎట్లయున్నదో ప్రాధాన్యత వహించుచున్నది. పౌలు చెప్పినట్లు ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరమియ్యవలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఒప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదగాను కృపాసహితముగాను ఉండనిమ్ము. ప్రత్యుత్తరమిచ్చుట అను పదము అపోలోసియా కాదు, అనగా తన్ను తను సమర్థించుకొనుటే మాట్లాడినది కాదు. అపోస్తలుడైన పేతురు అపోలోసియా అను పదము వాడబడి ఉన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానముతో చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుడి. 1 పేతురు 3:15. పేతురు మాటను బట్టి హేతువడుగు ప్రతి వానికి క్రైస్తవ నమ్మకమును స్థిరపరచుటకు సిద్ధముగా ఉండవాలని హెచ్చరించుచున్నాడు. ఆయన ఉద్దేశం ఏమనగా, ఎవరైనను క్రైస్తవులపై నేరారోపణ చేసి తప్పుగా చిత్రించుకున్నప్పుడు సాత్వికమైన మనసుతో జవాబు చెప్పవలసిన వారుగా ఉండవలను. క్రైస్తవ విశ్వాసమును గూర్చి ఆసక్తి కలిగి వెదుకువారికి సరైన సమాధానము చెప్పుట ఎఫోక్రినోమై అను పదము నుండి వాడబడి ఉన్నది. దీనిని బట్టి హేతుబాధముగా అడిగిన ప్రశ్నకు తగిన జవాబు తెలియజేయటని అర్థము. క్రైస్తవ జీవితము క్రియల ద్వారా అనగా ప్రవర్తన ద్వారా లేదా మాటల ఉచ్చారణ ద్వారా. ఇక్కడ క్రైస్తవుల నమ్మకములను గూర్చి రుజువున క్రైస్తవుని జీవిత విధానము ఇతరులకు ఆసక్తిని గురించి నుండును. క్రైస్తవ జీవితమును బట్టి ఇతరులకు వారి జీవన స్థితిలోనున్న భేదమును గూర్చి ప్రశ్నలు తలెత్తుట వలన వారును క్రైస్తవ్యం స్వీకరించుటకు ఆస్కారముండును. పరువు ప్రశ్నించుటలో ఉన్న ప్రాధాన్యతను ఎరిగినవాడు జవాబు సంపూర్ణ కృపతో మరియు ఉప్పుతోనూ పోల్చినవాడుగా ఉన్నాడు. కృప అనగా దయాపూర్వకముగా జవాబు చెప్పుటలో దయాళత్వము నిండినదిగాను ఉన్నది. గ్రీకులో దీనినే కారెస్ అనగా దయతో కూడిన వరము, ప్రేమ నుండి కలిగినది. ఆ రీతిగా దేవుని కృప వివరించబడినది. దేవుని కృప అనున్నది ఉచితమైన దానము. అది ఆయన ప్రేమ వలననే అనుగ్రహించబడను. కృప అనున్నది మంచి చేయుటకై దయాళత్వమును బయలుపరచబడుచున్నను. క్రైస్తవ సంభాషణ జీవితము నిర్మాణము చేయుటకై నష్టపరచుటకు కాదు, యథార్థముగా ప్రశ్నించు వారికి తగిన రీతిగా జ్ఞానోదయం కలుగుటకు దేవుని దారికి చేర్చుటకు జవాబులుండవలను. అందుకే పౌలు ఉప్పువలే రుచికరము అను పదము వాడియున్నాడు. జవాబులు జాగ్రత్తగా ఎన్నిక చేసినవిగా ఉండవలను. అందువలన ప్రభువుని యేసుక్రీస్తును విశ్వసించుటలో ఆనందము దాని సౌందర్యము ఎంతటి దీవెనకరముగా ఉండవలనో అన్నదే దేవుని ఏర్పాటు చేయవలసి ఉండును. ఆసక్తిని కలిగించుచున్నది ప్రధానమైనది. ఉప్పును ఆహారమును రుచికిని మరియు భద్రపరచుటకు వినియోగించబడును. అటులనే క్రీస్తునందు ఆసక్తులు కలిగించుటకు విశక్తి విషయములో ప్రాధాన్యత వహించుచున్నది. అట్టివారితో సాత్వికముతో మాట్లాడుచు క్రీస్తు యొద్దకు చేర్చవలసి ఉన్నను. వాటిలో కృప దయారత్వము నిండియుండవలను. అంతేగాని గర్వముతో కూడిన కఠిన పదజాలముతో వారిని దూరపరచుగా ఉండరాదు. సంక్షిప్తముగా కొలసీ పత్రిక. పౌలు రచించిన కొలసీ పత్రికలోని వర్తమానము, సమాచారము, సాధారణ విషయములు, పౌలు తత్వజ్ఞానము, యోధామత ఆచారములు, మానవ సంబంధమైన పద్ధతులు, ప్రత్యేక జ్ఞానములు లేక ప్రత్యేక దర్శన అవసరము లేదని తెలియజేసెను. వారి అవసరత ఏమైనను క్రీస్తు మాత్రమే అయ్యున్నాడు.
అంతేగాక ఆయన పొందిన రీతిగా అనుసరించినా చాలు. అంతకుమించి మరి దేని అవసరత లేదు. క్రీస్తే సరిపోయినవాడు. మిగిలినదేదైనను అబద్ధ సంబంధమైనదే. అది నిన్ను పట్టి బానిసగా చేసి మరి క్రీస్తు నుండి దూరపరచును. పౌలు గారి వర్తమానంలోని తత్వం సాధారణమైనది. క్రీస్తులో క్రైస్తవుడు తిరిగి జన్మించేవాడు. ఆత్మలోని నీటిలోని బాప్తిసము నొందుట ద్వారా తిరిగి జన్మించిన వాడై నూతన సృష్టిగా చేయబడను. క్రీస్తులో బాప్తిసం పొందిన తర్వాత తదుపరి ఆత్మ సంబంధమైన సున్నతి పొందినవాడైను. ఈ సున్నతి అతడి క్రీస్తుతో సహవాసం కలిగిన వాడనియు పరిశుద్ధాత్మ యందు ముద్రించబడినవాడనియు స్థాపించబడును. ఈ స్థితిలో దేవుడు కోరిన స్థితిని పొందినవాడుగను. అంతేగాక దేవుడు ఉద్దేశించినది యావత్తు చేయగలిగినవాడు. క్రైస్తవ జీవితము చూచువారు క్రీస్తులో జీవించుచున్నాడని ఎరిగివారగుదురు. అతడు భిన్నమైన వ్యక్తిత్వమును కలవాడగును, అనగా దేవుడు కోరిన వ్యక్తిగా మార్పు నందువాడగును. అతడిప్పుడు స్వార్థపరకమైన చీకటిల నుండి వంకర మార్గము నుండి విడుదల పొందినవాడు. నేను అన్న తత్వము సిలువేయబడును. క్రైస్తవునిలో క్రీస్తు జీవించును. క్రైస్తుల ద్వారా లోకమునకు క్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరచుకును. ప్రతి క్రైస్తవుడు క్రీస్తునకు కొనసాగింపున వాడై క్రీస్తు చెప్పినట్లు నేను లోకములో నుండగా లోకమునకు వెలుగై ఉన్నాను. యోహాను 9:5. క్రీస్తు ఎప్పటికని లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎందుకనగా ఆయన క్రైస్తవ జీవితము నుండి ప్రకాశించుచున్నాడు. పెద్ద ప్రశ్న ఏదనగా, ఇది సత్యమని నెట్లు తెలుసుకుందును? అది ఏ రీతిగా నా జీవితం ప్రభావితం చేయును? దీనంతటికీ నా జీవితంలో ఎట్లు పొందుపరచును? దీనికి పౌలు కొలసీలకు రాసిన పత్రికలో ఇచ్చిన జవాబు, మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే, కొలసీ 3:1 ఉన్నది. అట్లయితే ఎప్పుడు నువ్వు క్రీస్తుతో కూడా లేపుడుతువో. మరొక తర్జుమా చెప్తున్నది, పౌలు మాటలను బట్టి బాప్తిసమందు నిజముగా ఆత్మ సంబంధమైన సున్నతి జరిగి ఉన్నదో అని భావము. ఆత్మ సంబంధమైన సున్నతి జరుగుటి అంటే ప్రాచీన పురుషుడు నూతన సృష్టిగా మార్చబడినది ప్రధానమైన విషయము. అనేకులు సంఘ సభ్యత్వం కలిగిన వారమని చెప్పుకొనను వారికి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఇందరు. 2 తిమోతి 3:5. లోకములో నిజమైన క్రైస్తవులు ఉన్నారు. వారు క్రైస్తవులుగానే రుజువు చూపుదురు. నీవు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నచో అది నీ జీవితమును ప్రభావితము చేయును. పౌలు మార్పు అని దాని పదమునకు జవాబు ఎరిగినవాడై ఉన్నాడు. పాత పురుషుడను నూతన సృష్టి యొగుట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి ఏదైనా మనసు పెట్టుకొనుకుడి. యాలనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలసీ పత్రిక 3:1-2 పరమార్థికమైన విషయములనే మీరు వెదుకుడి, పరలోక సంబంధమైన విషయములనే ఆలోచించుట అన్నది అన్నిటికంటే విశేషమైనది. వెదుకుట అని ఈ విషయము ఏదో ఒకసారి జరుగునది కాదు. ఎందుకనగా క్రైస్తవుడు నూతన జన్మ నొందినవాడు, ఆత్మీయ జన్మత సున్నతి నొందినవాడు, క్రీస్తుతో ఆత్మీయముగా జతపరచబడినవాడు. అతడు తన మనసును నూతన నియమములో కేంద్రీకృతముగా చేయవలసి ఉన్నాడు. అతడు నిరంతరము క్రీస్తును వెదుకువానిగా ఉండవలను. క్రీస్తే తన జీవిత కేంద్రమును, తన ఆత్మీయ జీవితం సూచన ఉండవలను. అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినని చెప్పి కొలస్సీ 1:13 క్రైస్తవుని ఆత్మ విమోచింపబడి ఉన్నది. ఈ లోక సంబంధి కాకుండానట్లును మనస్సు నూతన మొగట పరచడం వలన రూపాంతరం చెందుటకు ఇది ప్రధానమైన స్థితి ఉన్నది. రోమా 12:2. అనగా పైనున్న వాటిపై మనసు నిలుపుకొనుట కొలస్సీ 3:1. ప్రభుని క్రీస్తు యేసునకు సంపూర్ణముగా అంకితమగుటకు మనసు నూతనపరచవలసి ఉన్నది. ఎప్పుడైతే క్రైస్తవుల మనసు నూతనపరచబడునో అప్పుడు ఫలభరితమగును. యేసు చెప్పును, ద్రాక్షావల్లి నేను, తీగల మీరు. ఎవడ నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచిండినట్లా వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవను. మనుషులు అట్టి వాటినే పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవను.
నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండినట్లా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోహాను 15:5-8 క్రైస్తవుడు ఫలించువాడగుటకు ముందుగా నూతనపరచబడిన తన మనసును పైనున్న వాటి మీదనే కేంద్రీకృతం చేయవలసి ఉన్నాడు. కార్యవిధానము ఈ రీతిగా ప్రారంభించబడను. అంతరంగంలో జరిగిన దాని యొక్క ప్రతిఫలము బహిరంగంగా జీవితం ప్రభావితము చేయును. కొలసీ సంఘములోని దుర్బాధకుల వలన విశ్వాసములకు వెలుపలి నుండి మరింత చేర్చుకొనవలసి ఉన్నదని తలంచుకునియుండిరి. అనగా ఆరాధనలో మానవ కల్పితములు కట్టడలు మరియు ఆచారముల వలన మరి ఎక్కువగా ఆత్మీయతను కూర్చుకొందుమని తలంపులు కలిగి ఉండరి. అయితే క్రీస్తును ప్రభువుగాను యజమానుగాను స్వీకరించుట వలన దేవుని మహిమార్థముగా ఫలించుటకు ఆస్కారము ఉండమని పౌలు చెప్పుచున్నాడు. కట్టడలను అనుసరించుట ఫలించుట కొరకు ఆస్కారం కాజాలదు. నేడు సంఘములలో ఇదే సమస్య ఏలుబడి చేయుచున్నది. సంవత్సరంలో క్రైస్తవులుగా చెప్పుకుని వారు బాహ్య జీవితంలో తగిన నూతనత్వమును రుజువులేక చేయకపోతున్నారు. ఎందుకనగా కొన్ని పద్ధతులు అనుసరించుట మాత్రమే కట్టుబడి ఉన్నారు. అందుచేతనే వారింకనూ శరీరానుసారులుగాను కలహప్రియులుగాను ముసలమ్మ ముచ్చట్లు చేయువారుగాను కొండమలాడు చెప్పేవారుగాను ఇబ్బంది కలిగించేవారుగాను ఉండుదురు. అంతేగాక లోక సంబంధములకు గాను ప్రేమ లేని వారుగాను ఆనందముగా నుండజాలని వారును స్వార్థపరులై నుందురు. ఎందుకనగా వారు అంధకారమైన స్థితి దిరుగులాడుచుందురు. వారి చీకటిలోనే నడుచుచుందురు. ఎందుకనగా వారి అంతరంగములో ఏ విధమైన మార్పు జరిగి ఉండలేదు. క్రీస్తుతో ఆత్మీయంగా ఐక్యపరచుట వలన భిన్నమైన రీతిలో తలంచుందురు. ఎందుకనగా పైనున్న వాటిపైన మనసు నిలుపుట వలన నూతనమైన వాతావరణములో ప్రవేశించుదురు. ఒక వ్యక్తి మనసు ఆత్మీయ విషయములతో నిండినారినప్పుడు అతడు ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడుగా నుండను. ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు అగుటకు వలన బాహ్య సంబంధమైన జీవితము ప్రభావం చేయబడినట్లుగా రుజువుండును. యేసు చెప్పినట్లు అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. యోహాను సువార్త 4:23-24 మనుషుడు ఆత్మ సంబంధి కానిచో దేవుని ఆత్మ నియమములో ఆరాధించలేడు. పేతురు చెప్పినట్లు ప్రతి క్రైస్తవుడు దేవ స్వభావంలో పాలివాడు కావలసి ఉన్నాడు. 2 పేతురు 1:4 దేవ స్వభావం నుండుట వలన క్రైస్తవుడు అనబడిన కలిగి ఉండవలసిన స్వభావము కలిగిన వాడుగా నుండును. మోషే దేవుని మహిమను చూడగోరినప్పుడు దేవుడు చెప్పినది ఏమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచును, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించుదును, నిన్ను కరుణించెదను, ఎవని యందు కనికరపడినో వాని యందు కనికరపడెదనని. నిర్గమ 33:19 మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమున ప్రకటించును. అతని ఎదుట యెహోవా అతని దోట వెలుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడిని యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులను ఎంచుకొన 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకును కుమారుల దోషములను తండ్రి మీదకి రప్పించునని ప్రకటించును. నిర్గమాకాండం 34:4-5 ఈ వాక్యములు దేవుని మహిమను గూర్చిన వివరణ తెలియజేయుచున్నది. ఆయన మహిమ ఆయన మంచితనమందు రుజువగును. ఆయన మంచితనము ఆయన ప్రేమించు స్థితిని ప్రత్యక్షపరచబడును. దేవుడు మనిషిని ప్రేమించుకుంటుటకు కారణము ప్రేమకు పాత్రనుగా గాని ప్రేమించబడి స్థితిగా గాని కలిగినవాడు కాడు. అట్టి మనిషిని ప్రేమించుట ఎన్నది దేవత్వం యొక్క స్థితిని రుజువు చేయుచున్నది. దేవుడు మంచి స్వభావం కలవాడు. ఆయన మంచివాడు కాదన్నది రుజువు చేయుట ఎన్నడూ జరగదు. అదే ఆయన స్వభావము, అదే ఆయన స్థితి. అంతకుమించి దేవుని మనము వేరుగా వివరించలేము. దేవుడు ఆయన పిల్లలను ప్రేమించుటలో గాని
ప్రేమను పొందుటలో గాని వారు కలిగి ఉన్న అర్హతను బట్టి కాదు, లేదా కొన్ని కట్టడలను ఆచారాలను బట్టి అనుసరించటం బట్టి ప్రేమించటం లేదు. ఆయన స్వభావం బట్టి వారిని ప్రేమించున్నాడు. వారేమయ్యున్నను ప్రతి వాడిని ప్రేమించున్నాడు. ఇదే దేవుని ప్రత్యేకత. మనుషులు ఇతరులతో మాట్లాడినప్పుడు కొన్ని సూచనలతోనూ కార్యములతోనూ మాట్లాడుదురు. అయితే దేవుడు వారి కార్యమును బట్టి ప్రేమించకూడదు. అందుచేత పైనున్న వాటిపై వారి మనసును నిలుపుట ఎంతో ప్రాధాన్యత సంతరించుకొనుచున్నది. క్రైస్తవులు కాని వారు దేవుని పిల్లలమని వారి కార్యములను బట్టి మరియు మాట తీరును బట్టి విమర్శింతురు. ఒక వ్యక్తి బాహ్యముగా మాట్లాడే స్థితిని బట్టి తన అంతరాంగమందు వాతావరణం బయలుపరచువాడుగా ఉన్నాడు. అనగా తన మనసులో దాగియున్న తలంపులకు అద్దము పట్టును. బాహ్య సంబంధమైన క్రియలు అంతరంగ స్థితిని మరియు మనసును ప్రతిబింబించును. క్రియలు వ్యక్తి నిజత్వమును ప్రతిబింబించును. ఒక వ్యక్తి నిరంతర ఆలోచన స్థితిని బట్టి తానే ఏమై ఉన్నాడో రుజువుపరచును. అదే ఆలోచన విధానము అతని ఆలోచన విధానం యొక్క తలంపులు జీవితము అతని స్థితిగతుల చుట్టూ తిరుగుచుండును. అటులనే తన దేవుడు అతను పొరుగువారు తన సహజీవన సరళిని ఆవరించియుండెను. ఆ వ్యక్తి ఇతరుల పట్ల ఏ విధమైన ప్రవర్తన కలిగిండెనో మరియు అతని జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి అతడు ఏమై ఉన్నాడో అన్నది రుజువగును. ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తు సర్వాధికారి కానిచో ఆ వ్యక్తి జీవితంలో నేను అనే తత్వమే ప్రధానమైనదిగా ఉండెను. ఈ విధమైన వ్యక్తి జీవితము దాగియున్న ఆ స్వభావమును బట్టి తనను తానే చూచుకొనను. తన గురించి నిరంతరము ఆలోచన కలిగియున్నందున తన హృదయములో ఉన్న ధననిధి తన వ్యక్తిగతమే యగును. తుదకది దేవుడు తనకు అగును. మత్తయి 6:21. ఈరోజు కనిపించే వ్యక్తిత్వం యొక్క గత కాలములో తన హృదయములను దేనిచేతనై నుండనుచో దాన్ని బట్టియే మనసు పట్టుబడును. ఆ సంబంధమైన అంధకార ప్రకటనయే వెలువడెను. అన్యులైన వారు అన్యులే, ఎందుకనగా వారి అంతరంగ మనస్థితి అన్యాయమైనది. యేసు చెప్పిన దానిని బట్టి దొంగ చేతిని నరికివేయుట దారి దొంగతనము కాగదు. ఎందుకనగా ఆ స్వభావము ఆ వ్యక్తి యొక్క హృదయము కలుగుట వలన తన మనస్సును ప్రభావితము చేయును. అట్టి తాను దేనినైతే దేవతగా తలంచుకొనునో దాని యొక్క స్వభావమును బట్టి జీవిత స్థితిగతులను మారును. ఒక వ్యక్తి తన మనసును దేని మీద కేంద్రీకృతము చేయును దానంతటిలో దేవుని పోలినవాడు కావాలన్నదే అతని ఉద్దేశము. దేవుడు ఏమై ఉన్నాడో మరి దేవుని స్వభావం ఏమై ఉన్నది అన్నదే తనకు తను ఆపాదించుకొనును. క్రైస్తవుడు పాప సంబంధి అయిన తన స్థితిని బట్టి రుజువుపరచు చేయుచున్నది. విడిచినవాడు అతడు క్రీస్తు నీతి వస్త్రములను ధరించుకున్నవాడు. అతడు స్వాభావికముగా రుజువుపరచును. వస్త్రములు ధరించుకొనుటకు ఆసక్తి కలిగిన వాడుగా మానవతత్వంలో పనిలేదు. అంతేగాక యూదా సంబంధమైన కానీ అన్ని సంబంధమైన ఆచారములతో పనిలేదు. మరియు మానవ కల్పిత కట్టడలను పారంపర్య పద్ధతులను పనిలేదు. అతడికి కావలసినదంతా క్రీస్తులో నుండుటయే. ఒక వ్యక్తి దేవ స్వభావంలో కలిగి ఉన్నవాడైనచో అతడు దేవుని స్వభావమును ధరించుకున్నట్టు వాడగును. అతడు దేవుని వలె జీవించును, ఎందుకనగా అది అతని స్వభావమాయను. పైనున్న వాటిపైన మనసు నిలుపుట వలన అది అతని స్వభావమును మారి నూతన మార్గంలో నడుచువాడగును. క్రైస్తవుడు అతడేమై ఉన్నాడో ఆ రీతిగాను నడుచును. యాపిల్ చెట్టు ఆపిల్ పండ్లుగానే కాయును, ఎందుకనగా అది ఆపిల్ చెట్లై ఉన్నది. క్రైస్తవుడు తాను స్థితిని బట్టి తగిన ఫలములను ఫలించును. కీర్తనాకారుడు చెప్పినట్లు అతడు నీటి కాలువన ఎవరు నాటబడదే ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతా సఫలమగును. కీర్తన 1:3. క్రైస్తవుడు క్రీస్తుతో మరణము నుండి లేచినవాడుగా నమ్మకస్తుడైనగా ఉండవలను. ఎక్కడ క్రీస్తు ఆసీనుడై ఉండునో దానిని నిదానించి చూచినట్లు తన మనసును కేంద్రీకృతమై చేయవలసిందిగా ఉన్నాడు. క్రైస్తవులో ఉన్న క్రీస్తే మహిమ నిరీక్షణయున్నాడు. కొలస్సీ 1:27.